నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్లో ఈరోజు జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టాలా వద్దా అన్న దాని మీద జరిగినటువంటి ఓటింగ్లో 269 మంది బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 198 మంది బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లు ముఖ్యంగా అసెంబ్లీల అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల వాటి కాల పరిమితిని తగ్గించడానికి సంబంధించిన బిల్లుగా చెప్తున్నారు. దీని మీద చర్చ జరగబోతున్నది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే జమిలి ఎన్నికలకు బిల్లుకి సంబంధించి జమిలి ఎన్నికలకి పూర్తిగా కట్టుబడి ఉన్నట్టుగా కనపడుతుంది. దీని మీద బహుశా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది, దీని మీద కొంత చర్చ జరుగుతున్నా లేదని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పాం. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే పాపారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, సరే, కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తున్నది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. మనీష్ తివారీ గారు మాట్లాడినట్టున్నారు ఈరోజు పార్లమెంట్లో. రాజ్యాంగ విరుద్ధం, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్తున్నారు. కేంద్రం ఇది ఒక వినూత్నమైన సృజనాత్మకమైన ఆలోచన అని చెప్పి వారు చెప్తున్నారు. సరే, ప్రాంతీయ తెలుగుదేశంతో సహా ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం వైసీపీ ఇద్దరు మద్దతు ఇస్తున్నట్టుగా మనకి వార్త. ఇవాళ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ ఒక పి గారు కూడా మాట్లాడారు. దీన్ని వెల్కమ్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే నా ప్రశ్న ఇక్కడ, సరే దీనిలో లాభ నష్టాలు ఏంటన్నది ఒకటైతే, కీలకమైన అసలు ఎన్నికల సంస్కరణలని ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. దామాషాపత్ ఎన్నికలు కావాల్సిన అవసరం ఉంది దేశానికి. అలాగే ముఖ్యమంత్రికి అసెంబ్లీలో ఎమ్మెల్యేల మీద ఆధారపడే పరిస్థితి లేకుండా, మనందరికీ తెలుసు లీడర్ని చూసే ఓట్లేస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. అయితే దానికి ఆ రకమైనటువంటి ఎంత బలమైన ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేల మీద ఆధారపడే పరిస్థితి ఉంటుందన్నది మనకు తెలిసిన విషయమే. అలా కాకుండా ముఖ్యమంత్రికి ఒక ప్రత్యక్ష ఎన్నిక ఉండాలని, లేదు ఉప ఎన్నికలు మళ్ళీ జరగకుండా బై ఎలక్షన్స్కి ఏదైనా ఒక ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, ఇలా అనేక ఎన్నికల డబ్బు ప్రభావం తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ వేటి మీద కాకుండా ఒకసారి ఎన్నికలు జరిపితే మొత్తం సర్వరోగ నివారణని ఎందుకు ప్రభుత్వం భావిస్తున్నది? ఎందుకు దీన్ని చాలా వేగంగానే పుష్ చేస్తున్నట్టుగా? వాస్తవానికి సంఖ్యాబలం లేదు వాళ్ళకి, మనకు తెలుసు. 2/3 మెజార్టీ లేనే లేదు. దాదాపు 68-70 మంది లోక్సభలో, ఒక 35 మంది రాజ్యసభలో వాళ్ళకి తక్కువ పడుతున్నది సంఖ్య. అయినా కూడా మొండిగా దీని మీద వెళ్లాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అనుకోండి? సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు పాపారావు గారికి, అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్, మీరు చెప్పేదేమో ఎన్నికల సంస్కరణలు చెప్తున్నారు సార్. అంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ, మంచిగా చక్కగా ఎన్నికలు జరపాలంటే ఏం చేయాలి, సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు మీరు డాక్టర్ జయప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎలక్షన్ రాజకీయాల్లో నుంచి చేయలేని పరిస్థితుల్లో, పక్కకి విధిలేని పరిస్థితుల్లో, ఇన్ఫాక్ట్ మీరు కూడా మీ ఆలోచన విధానం లేకపోతే మీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. బట్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ లో అంత స్వచ్ఛంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలంటే నిలబడగలుగుతామా సామాన్యుడు అనే ప్రశ్నకి ఆ రకంగా చేస్తే బాగుంటది, దేశంలో అందరికి అవకాశం ఇస్తాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలుగుతాం అనేది మీరు ఆలోచన. ఇన్ఫాక్ట్ సంస్కరణలు కూడా ఆ రీతిని ఆలోచించి ఆ రకంగా చేయాల్సిన పరిస్థితి. ఇవాళ లేదు, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ని ఏ రకంగా పడగొడుతున్నారు, కొంతమంది రాజీనామా చేపించడమా, లేకపోతే గుండు గుత్తాగా గెలిచిన పార్టీని వాళ్ళ కలిపేసుకోవడమా, ఈ రకమైన పరిస్థితులు మనకి అంటే ఎన్నికల సంస్కరణకు సంబంధించి రాజీవ్ గాంధీ గారు కొన్ని సంస్కరణలు తీసుకొస్తే, ఆ తర్వాత వాజ్పేయి గారు కూడా దాన్ని బలపరిచే రకంగా వారు కొన్ని తీసుకురావడం జరిగింది. సో సంస్కరణలనే ఆ దిశగా నడిచి ఆన్ ఏ హోల్ దేశానికి ఎట్లా మేలు జరుగుతుంది, ఓటేసిన వాడికి కాన్ఫిడెన్స్ ఏ రకంగా ఇవ్వగలుగుతాం, ఏంటి అనే దాన్ని పక్కకు పెట్టి చర్చనంతా ఒక డిఫరెంట్ వేలోకి, డిఫరెంట్ దీంట్లోకి తీసుకురావడం జరిగింది. సరే, మీరు అన్నట్టు డైరెక్ట్ సీఎం ఎలక్షన్, డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ అన్నప్పుడు ఇట్స్ నథింగ్ బట్ మళ్ళీ ఒక ప్రెసిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ లేదు సార్. ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ అంటే సరే దేశంలో మీరన్న డిక్టేటర్షిప్ మరొకటో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ రాష్ట్రాల్లో ముఖ్యం. ఎందుకంటే ప్రధానంగా మనం గమనిస్తే పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ ఎక్కువ ఏం జరగవు. ఎక్కడన్నా అడపాదడప రాష్ట్రాల్లోనే ప్రభుత్వాలు సంఖ్యాబలం లేకనో, లేదు వాళ్ళు ముందస్తు కావాలనుకోనో వెళ్ళటం జరుగుద్ది. కేంద్రంలో కూడా 1-2 సార్లు వెళ్ళలేదని కదా, అది చాలా అరుదుగా జరుగుతుంది. సో దీన్ని నివారించడానికి ఇలాంటిది ఏదైనా మార్గం అని అంటే అక్కడ లేనప్పుడు ఇక్కడ కూడా ఛాన్స్ అవకాశం ఉండే ప్రసక్తే లేదు సార్. కొన్ని సందర్భాలు అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర
నాయకుడు ఫేస్ తో ఎలక్షన్ కి వెళ్ళటం లేకపోతే ఆ ప్రాంతీయ పార్టీలు జరగడమే జరుగుతుంది తప్ప చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు జాతీయ పార్టీలుగా మెయిన్ గా ఉన్న భారతీయ జనతా పార్టీ గానీ కాంగ్రెస్ పార్టీగా మేము గానీ ముందుగా ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. సో ప్రజలు పార్టీ యొక్క మేనిఫెస్టోనో పార్టీ యొక్క దీన్నో చూసి ఓట్లేస్తా ఉన్నారు. తర్వాత లీడర్ ఇప్పుడు మొన్నటి వరకు షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. సో తనే ఉంటాడు అనేది ఎక్కడ చెప్పడం అనేది జరగలేదు. సో చాలా రాష్ట్రాల్లో పార్టీ సింబల్, పార్టీ యొక్క విధి విధానాలు దీని ప్రకారమే ఎలక్షన్ కి వెళ్ళటం జరుగుతా ఉంది తప్ప నాయకుడిని ముందు పెట్టి ఎలక్షన్ జరుగుతా ఉన్నది ప్రెడామినెంట్ గా నాయకుడనే కాదు పార్టీ అయినా కాదు సార్. ప్రత్యక్ష ఎన్నికంటే అదే అభ్యర్థిని ఖచ్చితంగా ప్రకటించి తీరాల్సిన పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. అప్పుడు రైట్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మళ్ళీ కట్టేలు చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ అది కట్టేలు చేసిన తర్వాత రేపు కేంద్రంలో కూడా అదే కోరే పరిస్థితి ఉంటుంది. వన్స్ ఇక్కడ జరిగిన తర్వాత అక్కడ ఎందుకు జరగకూడదు అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మళ్ళీ ఇట్ మే లీడ్ టు ఫెడరల్ స్ట్రక్చర్ అదంతా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వెళ్లే అవకాశం కూడా లేదు సార్. సో ఆన్ ఏ హోల్ ఇవాళ తర్వాత ఎలక్షన్ సంస్కరణలు అనే విషయాన్ని మాట్లాడినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత ప్రమాదకరంగా రూలింగ్ పార్టీకి ఎంత అనుకూలంగా ఉంటున్నాయి అనే చర్చ దేశవ్యాప్తంగా సివిల్ సొసైటీలో చాలా విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఇవాళ బిల్లు గురించి మాట్లాడేటప్పుడు కూడా గోగోయ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే పరిస్థితులు ఇట్లా ఉన్న తర్వాత ఎలక్షన్ కమిషన్ కి మీరు పవర్స్ అన్ని ఇచ్చి ఇంకో పూర్తి అధికారాన్ని ఏదైతే కేబినెట్ నిర్ణయించి కేబినెట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయాల్సిన విషయాలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కి రికమెండ్ చేస్తే ఏ గవర్నమెంట్ ఉండాలి, ఏ గవర్నమెంట్ ఉండకూడదు, ఎక్కడ ఏది మార్చాలి అనే అంత విస్తృత స్థాయి పవర్స్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నే మనం అపోజిషన్ పట్ల లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేస్తున్న తరుణంలో మీరు అంత విస్తారమైన పవర్స్ వాళ్ళకి ఇస్తే అసలు ఈ దేశం ఏ తీరుగా వెళ్తుంది అనేది వాళ్ళ పార్లమెంట్ ఆ చర్చ కూడా జరగడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ సరే బిల్లును అయితే ఇంట్రడ్యూస్ చేశారు కానీ రేపు జేపీసీకి పంపిస్తాము అని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. మరి జేపీసీకి పంపిస్తారా లేకపోతే దాన్ని ఏం చేస్తారని ఇంకొక చర్చ కూడా జరుగుతా ఉంది సార్. ఇది అపాయింట్మెంట్ డే నుంచి ఇది ఫోర్స్ లోకి వస్తుంది. అపాయింట్మెంట్ డే తర్వాత నుంచి దీని గురించి ఏ చర్యలు తీసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది మాట్లాడతాం. అపాయింట్మెంట్ డే అనేది 2029 తర్వాత అని మాట్లాడుతా ఉన్నారు. సో అపాయింట్మెంట్ డే 2029 తర్వాత అని మాట్లాడినప్పుడు ఈ జమిలీ అనేది 2029 ఎలక్షన్ వరకు వచ్చే అవకాశం అయితే లేదు. 2029 ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి అపాయింట్మెంట్ డే అయిన తర్వాత అప్పుడు మనం ఆ లెక్కేసుకోవాల్సింది మరి అప్పుడు పార్లమెంట్ ని అసెంబ్లీస్ ని ఎప్పుడు క్లబ్ చేసి ఎప్పుడు ఎలక్షన్ కి వెళ్తారు. ఎనీథింగ్ ఇది ఏమైనప్పటికీ 29 ఎలక్షన్ తర్వాత అది 31లో జరుగుద్దా, 32లో జరుగుద్దా, లేకపోతే 34 పార్లమెంట్ ఎలక్షన్ తో పాటు అన్ని క్లబ్ చేస్తారా అనేది చూసుకున్నప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని కనుక మనం అదేదో సినిమా అహనా పెళ్లి అంటే సినిమాలో కోడిని ముందు కట్టి కోడిని తింటున్నట్టు చూస్తారు చూసారా, అట్లా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని మహిళల్ని ఏ రకంగా అయితే ఊరిస్తా ఉన్నారు. ఈ జమిలీ ఎన్నికలు కూడా ప్రజల్ని ఒక డైవర్ట్ చేసేదానికి వాళ్ళ విస్తృతంగా చర్చ జరుగుతుంది ఆదాని మీద. ఆ చర్చని అంతా డైవర్ట్ చేసే ఒక దీని కింద దీన్ని తీసుకొచ్చారు. మళ్ళా దీన్ని 2029 తర్వాత అంటున్నారు. సో చూడాలి సార్, క్లారిటీ అయితే కనపడలేదు. ఒకసారి పాపారావు గారు అంటే మీరు కూడా చాలా కాలం కాస్త వామపక్ష భావజాలంతో ఉన్నారు, లేదంటే సంస్కరణలు అనుకోండి మరొకటి అనుకోండి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇవాళ దేశం ఎదుర్కొంటున్న ఈవెన్ బీజేపీతో సహా కాంగ్రెస్తో సహా అసలు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఎన్నికల్లో డబ్బు ఖర్చు. ప్రభుత్వం చెప్తుందేమో ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రభుత్వం పెట్టే 1,00,000 కోట్లు ఎంతో, అది ఎంత అన్నది కరెక్ట్గా నాకు అంచనా లేదు, అసెంబ్లీలకి పార్లమెంట్కి వెళ్ళిపోయే ఖర్చు, ఆ ఖర్చు ఆదా అవుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ మాటికి డిస్టర్బ్ కాకుండా, ప్రభుత్వ పాలసీస్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళకి వెర్షన్ చెప్తున్నారు. దానికన్నా ప్రమాదకరంగా ఇప్పుడు నా ఛానల్లో కూర్చున్న మీరు ముగ్గురు, ప్రకాష్ రెడ్డి గారితో సహా, అసలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఈ డబ్బు ప్రభావం ఏంటని మాట్లాడిన వాళ్ళు లేరు. బహుశా జీవితకాలంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అలా కాకూడదని కోరుకుంటాను. ప్రకాష్ రెడ్డి గారు లేకపోతే రామకృష్ణ గారు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కోరుకుంటారు, కానీ మనకు అవకాశాలు అయితే కనపట్ల. ఈ డబ్బు ప్రభావాన్ని తగ్గించే ఏమాత్రం కూడా ఇందులో దానికి సంబంధించిన చర్చ లేదు. నిజంగా ఎన్నికల సంస్కరణ అయ్యి కదా, ఎన్నికల్లో అవినీతి డబ్బు, అక్రమ డబ్బు, నల్లధనం, లేకపోతే ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం,
వీటి మీద ఎందుకని ఇంత బలం ఉండి, లేదు బలం లేకపోయినా ఇలాంటిది పెట్టాలనుకుంటున్నటువంటి ప్రభుత్వం అలాంటి చర్చ ఎందుకు పెట్టట్లేదు? దామాషా పద్ధతి లాంటి ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే వాస్తవంగా కంటిన్యూగా పెరుగుతున్న పార్టీ బీజేపీ, ఓట్ షేర్ పెంచుకుంటున్న పార్టీ. భవిష్యత్తులో అవకాశం ఉంటుందేమో మనం చెప్పలేం ఇంకా పెరగటానికి. సో అలాంటి ఆలోచన కాకుండా ఈ ఒక్క ఎన్నికతో దేశంలో ఉన్న సకల సమస్యలు పరిష్కారం అవుతున్న ఆలోచన ఎందుకు వస్తా ఉంది? బాబారావు గారు అదే అర్థమైంది. అంటే ఇక్కడ మీరు అన్నదాల్లో ఏంటంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి చర్చ పెట్టడానికి ప్రధానంగా ఎవరు పెట్టగలరు ఈ చర్చ? ఎన్నికల్లో డబ్బు మీద కాకుండా తమ సొంత సత్తా మీద, ప్రజలకి సేవ చేయడం మీద ఆధారపడ్డ పార్టీ ఎన్నికల డబ్బు ప్రభావం లేకుండా ఉండాలని చెప్పి చర్చ పెట్టగలరు. కానీ ఈ రోజు ఏ పార్టీ, ఏ రాజకీయ పక్షం, ప్రధాన రాజకీయ పక్షాలు ఏదైనా సరే పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి పార్లమెంటరీ ఎన్నికలు. ఇలాంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో డబ్బు గురించి చర్చ పెట్టడం అంటే మనం చాలా అది వాళ్ళ కాళ్ళకి వాళ్ళే, వాళ్ళ కాళ్ళలో వాళ్ళే షూట్ చేసుకుంటారు. వాళ్ళకి ఇబ్బంది లేదు, చాలా కంఫర్ట్ గానే పెట్టగలుగుతున్నారు అంటారా? ఎక్కడెక్కడ ఈ అదాని డబ్బులు, ఎన్నికల బాండ్లు, ఈ గందరగోళం అంతా నడుస్తుంది ఈ ఎన్నికల్లో డబ్బుల కోసమే కదా. ఈ గొడవ లేకుండా ఉంటది కదా, సిద్ధాంతాల మీద ఓట్లు వేస్తారేమో కదా జనం. సిద్ధాంతాలు ఫాలో అవుతుంది ఎవరు? అది కదా ప్రశ్న. సిద్ధాంతాలు చెప్పిన ఒక మేనిఫెస్టోలో ఒకటి చెబుతారు, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. కాంగ్రెస్ కూడా అదే కదా చేస్తుంది చాలా చోట్ల. ఇది ఎవరైనా సరే బీజేపీ చేస్తుంది అది. వీళ్ళకి ఇప్పుడు చెప్పింది చేసే వాళ్ళకి ఇన్ని దిగుళ్ళు ఉండవు. మీరు అన్నట్టుగా వాళ్ళు దామాషా ఎన్నికల పద్ధతి తెచ్చుకొని చక్కగా సంస్కరణలు చేసి అది కూడా మంచి పేరు సంపాదిస్తారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఎన్నికల సంస్కరణలు ముందుకెళ్లాల్సింది పోయి వెనక్కి వెళ్తుంది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే మీరు మామూలుగా ఇప్పుడున్న వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఎన్నికల విధానం, దాని తాలూకు అనేక రుగ్మతలకి పరిష్కారం దామాషా. ముందుకెళ్తాం దామాషాకి వెళ్లకుండా ఈ రుగ్మతల్ని మరింత తీవ్ర స్థాయిలో, మరింత ముమ్మరంగా 5 ఏళ్ల పాటు అడ్డు లేకుండా ఉండే విధంగా అమలు జరుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రుగ్మతలతో కూడినటువంటి ఎన్నికల వ్యవస్థ తాలూకు దీన్ని మరింత ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే రుగ్మతల పరిష్కారం కోసం కాదు. అందుకే సరే అయితే ఏంటంటే ఇంత చేసి మనం ఇంత చర్చ చేసి రేపు పొద్దున ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఇది ఎప్పుడు వస్తుంది, 2034 నాటికి వస్తే అంటే ఇది ఎట్లా ఉందంటే కాదు, మీరు నమ్ముతున్నారా 2034లో ఇది వచ్చే పద్ధతిలో ఉంటే? ఇప్పుడు ఇంత హడావుడిగా పెట్టి, అంటే నిన్న మొన్నదాకా మనం విన్న మాటలు అయితే 26, 27 లోపు ఈ డీలిమిటేషను, సెన్సస్ ఇవి కంప్లీట్ చేసుకొని వెళ్తారన్న వెర్షన్ 27 అవుద్దా 28 అవుద్దా తెలియదు. కానీ మరి 29 కూడా కాకుండా 34 అయ్యే అవకాశం ఉంటుందంటారా పాపారావు గారు? అంటే ఆల్రెడీ కనపడిపోతుంది. ఇప్పుడు అసలు నిన్న మొన్న ప్రవేశపెట్టాలి కదా బిల్లు, వాయిదా వేసుకున్నారు. నిన్న పెట్టాలి, వాళ్ళు పెట్టారు. ఇవాళ వాయిదా వేశారు. ఇవాళ కూడా పెట్టినట్టుగా పెట్టి మళ్ళీ జేపీసీ అంటున్నారనే మాటలు వస్తున్నాయి. పార్లమెంట్ లో ఏమని పెట్టారు, అసలు ఈ బిల్లు పెట్టాలా వద్దనే దాని మీద చర్చ పెట్టారు. బిల్లు ఓటింగ్, దాని మీద ఓటింగ్ అవసరం ఏముంది? మీరు డైరెక్ట్ గానే బిల్లు ఎస్ఆర్ నో బిల్లు పాస్ అవ్వాలా లేదా పెట్టకుండా బిల్లు ప్రవేశపెట్టాలా లేదా అని చర్చ ఏంటి? అది పెట్టే అసలు ప్రవేశపెట్టకుండా ప్రవేశపెట్టాలా లేదా చర్చ చేయలేరు కదా. ఇవాళ అయితే ప్రవేశపెట్టినట్టే చర్చ జరుగుద్దా, జేపీసీకి వేస్తారా? అది బహుశా రేపు కానీ మరి క్లారిటీ రాదు. అదే మరి అందుకని ఏంటంటే ప్రవేశపెట్టాలా లేదనే చర్చ ప్రవేశపెట్టి చేయటం అనేది చాలా విచిత్రమైనటువంటి ఇది. కాబట్టి దీని అంతట్లో కనపడుతుంది ఏంటంటే బీజేపీ తన కాళ్ళకి తనే బంధం వేసుకొని, తన చిక్కుముడు వేసుకొని, ఆ చిక్కుముడు ఎలా విప్పుకోవాలో తెలియక అన్ని చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు సరే, నేను బీజేపీ నాకు గుర్తుండి 2014 తర్వాత నుంచి గట్టిగా ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం ఒకటి తీసుకున్నారు. సరే, దానికి సమయం సందర్భం చూసుకుని ఉండొచ్చు, లేదు దాన్ని ఒక రామ్నాథ్ కోవింద్ గారి నివేదిక రావటం ఒక మోసలో పోసే ప్రయత్నం చేస్తున్నారు. మంచిదా చెడ్డదన్నది తర్వాత చర్చ, దానిలోకి వెళ్దాం. అది ఎలాగ పార్లమెంట్లో చర్చిస్తారా, జేపీసీ వేస్తారా ఒకటి. కానీ నా ప్రశ్న ఏంటంటే 2 అంశాలు. ఒకటి, ఇవాళ రామ్నాథ్ కోవింద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కమిటీ బాధ్యులు మాజీ రాష్ట్రపతి ఆయన. ప్రజలు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఎన్నికలతో విసిగిపోతున్నారు, సంవత్సరానికి ఒకసారి ఎన్నికల ఓట్ల కోసం వచ్చే నేతలతో విసిగిపోతున్నారు, దీనికి పరిష్కారం ఈ జమిలి ఎన్నిక అని చెప్పారు. ప్రజలు ఒకవేళ నిజంగా ప్రజలకు అది ఎన్నికలు నా జీవితం కోసం, నా జీవితం బాగుపడటం కోసం అని తెలియకపోతే తెలియజెప్పాల్సిన బాధ్యత నాయకులది. ఎన్నికలు నీ కోసమయ్యా, ఒకళ్ళు ఎమ్మెల్యేనో ఒకళ్ళు ముఖ్యమంత్రి కావటం కోసం కాదని. సరే, అది పక్కకి పెడదాం. రెండవది, వాస్తవానికి ఇప్పుడు బలం లేదు, భారతీయ జనతా పార్టీకి బలం లేదు, లేదు ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి 2/3 మెజార్టీ ఇక్కడ కానీ అక్కడ కానీ లేదు.
అయినా కూడా బిల్లు ప్రవేశపెట్టారు. సరే జేపీసీ వేసిన 3 నెలలు అంటున్నారు టైం, 3 నెలల్లోనే నివేదిక ఇవ్వాలని అంటా ఉన్నారు. ఇది చేసే ప్రయత్నంలో కీలకమైనవి నిజంగా ఒక హానెస్ట్ బీజేపీ కార్యకర్తగా లేదు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి పునాది ఉన్నటువంటి నాయకుడిగా ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించడం కోసం దీనిలో ఎక్కడన్నా 30-40 కోట్లు ఖర్చు పెడితే తప్పితే ఎమ్మెల్యేగా గెలవని పరిస్థితి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు కనపడుతున్నటువంటి వాస్తవం. ఏ పార్టీ అయినా సరే కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, దానిలో నేను వెళ్ళట్లా. దాని గురించి ఎక్కడా చర్చ లేకుండా ఎన్నికలు డబ్బు మయమైపోయి 1000 కోట్లు దోచుకొని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న దానికి ఈ జమిలి ఎన్నికల్లో ఏమన్నా పరిష్కారం ఉందా? లేదు నిజాయితీ పరులు ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, రామకృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే పాపారావు గారు లాంటి వాళ్ళు అసలు ఎన్నికల వైపు చూడటానికి అవకాశం ఉందా? ఇది లేకుండా ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం మనం, ఏ సంస్కరణల గురించి మాట్లాడుతున్నాం? ప్రకాష్ రెడ్డి గారు సార్ మీట్లో ఉన్నట్టు ప్రకాష్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి. ముందు పెద్దలందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, పాపారావు గారికి, మిత్రుడికి మీకు నమస్కారం. మీరు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. మీరు 30 కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్ మీరు మాట్లాడే ముందు మనతో జయప్రకాష్ గారు, మనతో జయప్రకాష్ నాయుడు గారు లోక్సత్తా వ్యవస్థాపకులు ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు. జేపీ గారు నమస్కారం. జేపీ గారు, మీరు దశాబ్దాలుగా లోక్సత్తా ఉద్యమం కానీ లేదా అంతకుముందు ప్రజాస్వామ్యపీఠం కానీ మొదలైందే ఎన్నికల సంస్కరణల కోసం. నాకు గుర్తుండి నేను దశాబ్దాల పాటు ఫాలో అయ్యాను. ఎప్పుడు దానిలో అసలు ఈ జమిలి ఎన్నికల చర్చ రాలా. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడం ఎట్లా, ప్రజల ప్రాతినిధ్యం పెంచడం ఎట్లా, ఎక్కువ ఓటర్స్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే మార్గాలు ఏంటి, ఇలాంటివి టెక్నాలజీని వాడుకోవడం ఎట్లా, వీటి గురించి చర్చించుకున్నారు తప్పితే మీ దగ్గర చాలామంది మీలాంటి మేధావులు దేశవ్యాప్తంగా ఎప్పుడు మాట్లాడినా ప్రధానంగా ఈ డబ్బు ప్రభావం తగ్గించడానికి మార్గాలను అన్వేషించకపోతే ప్రజాస్వామ్యం ఊరక డొల్లా అన్నది అనుకుంటూ వస్తారు. అయితే ఇప్పుడు వాస్తవానికి బలం లేదు పార్లమెంట్లో, అయినా కూడా బిల్లుని ఇవాళ పెడుతున్నారు. బహుశా జేపీసీకి వేస్తారన్నారు. ఒక 3 నెలలు ఏమో టైం ఇస్తారు జేపీసీ నివేదిక కోసం అని. సరే బిల్లుని ఏ రకంగా ముందుకు తీసుకొస్తారో ఒక అంశం అయితే, రెండవది వాళ్ళ కీలకంగా మాజీ రాష్ట్రపతి ఈ కోవింద్ కమిటీ నివేదించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఒక ప్రకటన చేశారు సార్. కొద్దిసేపటి క్రితం ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సంవత్సరానికి ఒకసారి వచ్చే నేతలతో, ఓట్ల కోసం వచ్చే నేతలతో ప్రజలు విసిగిపోయారు కాబట్టి ప్రజలు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నిక కోరుకుంటున్నారు అని మాట్లాడారు. అంటే ఇది ఎలా, అసలు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? నిజమైనటువంటి కీలకమైన ప్రజలకు మంచి చేసే సంస్కరణలు కాకుండా, లేదు వాటిని కాకుండా దీన్ని తీసుకురావటంలో ఉద్దేశం ఏంటి? శ్రీనివాస్ గారు, దీని వెనక లోతైన ఆలోచన నాకేం కనిపించట్లేదు. మధ్యతరగతి వర్గాలకి, పత్రికల్లో చాలా మందికి, రాజకీయంగా ఉన్న వాళ్ళకి, అధికార యంత్రాంగానికి మళ్ళీ ఎన్నికలేమిటి, మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్లు ఏమిటి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమిటి, లేకపోతే పరిపాలన ఆగిపోతుంది, లేకపోతే ఇదో లాంటివి ఉన్నాయి. అంటే ఎన్నికలు అంటే చాలా అసహనం ఈ మధ్యతరగతి వర్గాల్లో, సామాన్యుల్లో కాదు, వారిలో ఉంది. దానికి ప్రతిఫలంగా ఏదో అనుకుంటున్నారు తప్పితే లోతుగా ఆలోచన చేస్తుంది కాదు. దీనిలో మీరంతా సరే పార్లమెంట్ లో సంక్షేపాలము 300 మెజార్టీ ఉంటుంది కదా, అది పక్కన పెట్టేద్దాం. అది పక్కన పెట్టినా కూడా 3 పెద్ద సమస్యలు ఉన్నాయి. మన దేశంలో ఎన్నికల్లో 190 పాళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద అనుకూలత గానీ వ్యతిరేకంగా చూపుతూ ఓటేస్తారు. అందరికీ ఏకపక్షంగా పార్లమెంటు, అసెంబ్లీ, స్థానికంగా. చాలా అరుదుగా మాత్రమే. ఉదాహరణ 2019లో ఒరిస్సాలో అసెంబ్లీ, పార్లమెంట్ రెండో కలిసి జరిగితే అసెంబ్లీలోనేమో నవీన్ పట్నాయక్ గారి పార్టీని గెలిపించారు, పార్లమెంట్ కేమో బీజేపీకి. అది చాలా అరుదైనటువంటి 190 పాళ్ళు కళ్ళు మూసుకుని అత్యధికమైనటువంటి ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళ అసమ్మతి తెలియజేస్తారు. ఇది విధిగా కలిసి పెట్టాలని చెప్పంటే మరింత కన్ఫ్యూజన్ పెంచుతున్నాం మనం. పరిస్థితి లేకుండా ఇస్తున్నామా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం అన్నట్టుగా ఏదో ఓటు అయిపోతుంది, గొడవ అయిపోతుంది. అది పరిస్థితి కాదు. పౌరుడు ఏం చేస్తున్నాడు? అఖిల స్థాయి ఎన్నికలు అక్కడ జరిగే పని వేరు, వాళ్ళ బాధ్యతలు వేరు. రాష్ట్రంలో ప్రభుత్వం వేరు, వాళ్ళ బాధ్యతలు. ప్రధానంగా ప్రజల కోసమైన అన్ని అంశాలు మౌలికని రాష్ట్రంలో ఉంటాయి, స్థానికంగా విషయం వేరు. కాబట్టి కన్ఫ్యూజన్ పెంచుతుండగా తగ్గించట్లా. రెండవది, ఎన్నికలు మళ్ళీ జరిగితే బాగుండలేదని చెప్పని రేపు పొద్దున పార్లమెంటరీ వ్యవస్థలో మనకి వెస్ట్ మినిస్టర్ పద్ధతి, మనకి బ్రిటిష్ పద్ధతి. కాబట్టి ఎప్పుడైనా లోక్సభ కానీ లేకపోతే అసెంబ్లీ కానీ మళ్ళీ రద్దు కావచ్చు. సభానాయకుడు కోరుకున్న రద్దు కావచ్చు, లేకపోతే అస్తరికి వచ్చిన రద్దు కావచ్చు. మరి 2 సార్లు మన మోదీ గారికి ఒక ఏక పార్టీ మెజారిటీ వచ్చింది కాబట్టి చాలా కాలం తర్వాత అది మామూలు అనుకుంటున్నాం కాదు. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలు కొన్ని సందర్భాలు రాష్ట్రత్వం అనివార్యం. అలాగే చాలా రాష్ట్రాల్లో ఏమంటున్నారు,
రాష్ట్రంలో కానీ లోక్సభకు కానీ ఎన్నిక అవసరం అయితే మధ్యంతర ఎన్నిక మళ్ళీ చూసిందంటే కానీ మినహా కాలానికి 5 ఏళ్లలో 2 పోయిన తర్వాత పోయిందనుకోండి 2 ఏళ్ళకి మాత్రం ఎన్నిక జరుగుతుంది. అంటే మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పరిష్కారం గ్యారంటీగా మళ్ళీ ఎన్నికలు జరగడం అంటే హాస్యాస్పదంగా ఉంది. మనం ఇప్పుడు మీరేమంటున్నారు కరెక్ట్ ఎన్నికలో ఇబ్బంది అవుతుందని. అలా కాకుండా ఎన్నికప్పుడు 2 ఏళ్ళు 1 సంవత్సరమే కాల పరిమితి అంటే మరింత పరిపాలన జరపాలిగా అంతే అంతేగా దీర్ఘకాలికంగా ఏ ప్రభుత్వం ఆలోచిస్తారు. కనీసం 5 ఏళ్ళు టైం అన్నట్టయితే కొన్ని తాత్కాలికమైన సంక్షేమ అవగాహన చేసినా కూడా దీర్ఘకాలిక అభివృద్ధి కొన్ని కష్టం విధానాలు ఉంటాయి. ప్రభుత్వం పరిపాలనలో కొంత నొప్పి కలిగించి ఉంటాయి, కొంత తాత్కాలికంగా సంతోషం కలిగించి ఉంటాయి. రెండుని సమన్వయం చేసుకుని దీర్ఘకాలంలో పలానా దేశాన్ని ప్రజలు చెప్పిన అవకాశం వస్తే దేశం బాగుపడుతుంది. అలా కాకుండా ఈ మధ్యలో మన వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో విధిగా ఈ మధ్యలోకి వచ్చినప్పుడు మళ్ళీ సంకేట్ చేస్తున్నది ఏ రకమైన వాదన నాకు అర్థం కాదు. ఏదో ఇస్రో ఒకటి ఏదో చేద్దామని చెప్పండి తప్ప. ఇక మూడవది రంగ కీలకమైన అంశం. అసలు నిజమైన రాజకీయ సమస్యలు ఎన్నికల్లో ఓట్లు పడేమిటి? మన పరిపాలన అంటే అప్పుడు కర్ణాటక చూడండి, తెలంగాణ చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, తాత్కాలికమైన సంక్షేమం తరఫ దీర్ఘకాలిక అభివృద్ధి ఆదాయాల పెంపుని గురించి ఆలోచనే లేదు. అది దాని పరిష్కారం ఎట్లాగా? ఈ డబ్బుల పంపిణీ మనకి అసెంబ్లీకి 30 కోట్లు అంటే మనందరికీ తెలుసు, నవ్వుతారు చాలా మంది. కొన్ని చోట్ల 30 ఇంటి 60 ఇస్తున్నాం అండి. దాన్ని ఎలా అరికట్టాలా? డబ్బే సర్వస్వతం ఎట్లాగా? ఓట్లు ఎన్నికల్లో పోటీకి డబ్బే ప్రధాన అరికట్టే ఎట్లాగా? ఈ కులం పంచాయతీలు, కులం దేశంలో కరెక్టే, కానీ కులం చుట్టూ రాజకీయం తిరగడం, మతం చుట్టూ తిరగడం దీన్ని ఆపటం ఎట్లాగా? అధికార కేంద్రీకరణ ఆపటం ఎట్లాగా? పార్టీల నియంతృత్వం ఆపటం ఎట్లాగా? ఇవి ప్రధానమైన సమస్యలు. వీళ్ళు ఒక్క సమస్యను కూడా దీన్ని సృష్టించట్లా. కాబట్టి ఇదేదో గుడ్డెద్దు చేయబడ్డట్టు ఒక ఏదో చేద్దామని ఆరాటం కనిపిస్తోంది, ఏదో చేపట్టని బాధ కనిపిస్తోంది, ఎన్నికలంటే నిస్పృహ కనిపిస్తోంది, కొంతవరకు ప్రజాస్వామ్యం అంటే చురకని కనిపిస్తోంది, కానీ లోతైన ఆలోచన కనిపించట్లా. ఇంకొక పాయింట్ కూడా జేపీ గారు, నిన్న ఇవాళ పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రి కూడా చెప్పారు, ఇది ఏ రకంగా కూడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదు. చాలామంది బీజేపీ నాయకులు ఓపెన్గా కూడా డిబేట్లో కూడా చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రాలకి కాలపరిమితి, ఎన్నికల కాలపరిమితి అసలు అది కేంద్ర జాబితాలో ఉంది, వాళ్ళు నిర్ణయం 5 ఏళ్ళకి జరుగుతుందని వాళ్ళ నిర్ణయం ప్రకారం జరుగుతుంది తప్పితే ఇది రాష్ట్రాల హక్కు కాదు 5 ఏళ్లకి ఓటేయాలన్నది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరపాలన్నది పూర్తిగా ఎంతకాలానికి ఎప్పుడు జరపాలన్నది ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం ఇష్టం తప్ప రాష్ట్రాల రాటిఫికేషన్ కూడా అక్కర్లేదని చెప్తున్నారు. ఎలా దీనిలో లోతుపాతులు ఏంటి జేపీ గారు? రాష్ట్రాల రాటిఫికేషన్ అవసరమా లేదని తర్వాత చూద్దాం, కానీ రాష్ట్ర శాసనసభల కాల పరిమితి అన్నది రాష్ట్రాల అంశం. అది రాజ్యాంగంలో పెట్టేశారు. ఆ చట్టం చేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. మళ్ళీ రాజ్యాంగంలో పెడతా ఉంటున్నారు, రాజ్యాంగంలో పెట్టుకోవచ్చు, కానీ రాష్ట్రాల సమ్మతి లేకుండా మార్చడం నా దృష్టిలో ఇది సరైనది కాదు ఈ ప్రకరణాన్ని. సరే, అది సుప్రీంకోర్టు తెలుస్తుంది. రెండోది, ఇప్పుడు 5 ఏళ్లకి ప్రజలు ఎన్నుకుంటే 5 ఏళ్ల కాకుండా 2 ఏళ్లకి ఎన్నుకోమని చెప్తామంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తి ఎట్లా ఉన్నా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది, మీకు పరిపాలన అస్థిరత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తెలిసిన చెప్పండి, అంతదాకా రాదు. ఉభయ సభల్లో 3 అసాధ్యం. ఇవాళ సూర్యుడు తూర్పును ఉదయిస్తానని ప్రతిపాదన పెడితే కాదు అని వ్యతిరేకించే వాళ్ళు పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉన్నారు. కేవలం పార్టీని చూసుకుని రాష్ట్రాలతో సంబంధం లేదు. అలాంటి ఇలాంటి వివాదాస్పదమైన అంశం మీద ఏకవచనం ఎట్లా వస్తుంది? జరిగేది కాదు. జరగకపోయినా ఎందుకు చేస్తున్నారని చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు. నిజానికి అది ఆ మతలకు నాకు అర్థం కావట్లేదు. ప్రకాష్ రెడ్డి గారు, ఇందులో మతలబ్ ఏంటో అర్థం కావట్లేదని జేపీ గారు కూడా అంటున్నారు. అయితే కీలకం, సరే దానికంటే కీలకం దీనిలో నిజంగా ఈ ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్నటువంటి కీలకమైన సమస్యల్లో దేనికి కూడా ఇప్పుడు జేపీ గారి గురించి మీకు తెలుసు, ఆయన ప్రపంచం అంతా ఒక సైడ్ ఉన్నా ఆయన కరెక్ట్ అనుకున్న దాని వైపు, ఉదాహరణకి మీరు వ్యవసాయ సంస్కరణలు మరొకటి తీసుకొచ్చినప్పుడు మీరు విత్డ్రా చేసుకున్నా కూడా ఆయన దానికి మద్దతు ఇచ్చి మాట్లాడారు. ప్రకాష్ రెడ్డి గారు మీకు తెలుసు, అంటే నేషనల్ ఇంట్రెస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకునే అతి కొద్ది మంది వ్యక్తుల్లో జేపీ గారు ఒకళ్ళు, మనందరికీ తెలుసు. వారు చెప్తే నిజంగా మీకు తెలుసు 30 ఏళ్ళ నుంచి దీని మీద ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. దాదాపు నాకు తెలిసి 30 ఏళ్ళు ఇంకా అంతకన్నా పైనుంచి. నిజమైన ప్రజాస్వామ్యంలో ఎదుర్కొన్న సమస్యలు, ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలకి ఎక్కడా కూడా దీనిలో పరిష్కారాలు లేవు. ఇది కొండందో వెలుకని పట్టడమే. దీంతో ఏం సాధించాలనుకున్నారో అసాధ్యము, అనవసరం అని కూడా జేపీ గారు చాలా స్పష్టంగా కేటగారికల్గా చెప్తున్నారు. ఏంటి దీని వెనక ఆలోచన ప్రకాష్ రెడ్డి గారు? ముందు లైన్ ఉన్నారా సార్? ఉన్నారు. వారికి నమస్కారం సార్, నా పేరు ప్రకాష్ రెడ్డి సార్. సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ రైజ్ చేశారు, వారు చాలా సందర్భాల్లో మనీ, డబ్బు అనేటువంటిది ఎన్నికల సంస్కరణలో చాలా పెద్ద
అంటే అదొక గుదిబండలాగా మారింది దేశ ప్రజాస్వామ్యంలోనే అనేటువంటి ఒక చర్చ సర్వత్రా సాగుతుంది. అది పరిష్కారం ఏంది అనేటువంటి చర్చ అయితే మీరు అన్నట్టుగా ఎలక్షన్లు నిర్వహించడానికి పెద్ద డబ్బు అవసరం లేదు శ్రీనివాస్ గారు. 4,000, 10,000, 20,000 కోట్లు మన లక్షల కోట్ల బడ్జెట్ లో ఏ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెడుతున్న ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఎన్నికలు 10,000 కోట్లు 20,000 కోట్లు అనేది చాలా చిన్న విషయం. అది 5 ఏళ్ళకి ఒకసారి. కానీ మీరంతా ముందు చెప్పారు సార్, ఒక అసెంబ్లీకి 30 కోట్లు 50 కోట్లు అవసరమైతే 100 కోట్లు, పార్లమెంట్ కి 100 కోట్లు 200 కోట్లు. అంటే ఇది ఒక్కొక్క అసెంబ్లీకి ఒక పార్లమెంట్ కి ఒక అభ్యర్థి. అన్ని పార్టీలు కూడా పెడుతున్నాయి, మళ్ళీ ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిపితే ఒక అసెంబ్లీలో 300-400 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ. ఒక రకంగా చెప్పంటే టోటల్లీ బ్లాక్ మనీ, నల్లదనం. వాళ్ళు ఖర్చు పెట్టగలిగింది 50 లక్షల కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. కానీ టోటల్ బ్లాక్ మనీ కొన్ని 100ల కోట్లలో ఒక అసెంబ్లీలో బయటకు వస్తుందంటే మీరు లెక్కేసుకోండి, 4,000-5,000 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఒక 540 పార్లమెంట్ సెగ్మెంట్స్ కనుక తీసుకుంటే ఎన్ని వేల లక్ష కోట్ల దగ్గర నల్లధనం బయటకు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇది నల్లధనానికి మీరు ఎన్ని మాట్లాడినా ఏమేమి ఖర్చు పెట్టలేమంటారు. నేను అభ్యర్థినైనా మీరు అభ్యర్థిన నేనేంటి హార్డ్లీ నేను ఇస్తాం కదా, మన అఫిడవిట్ ఇస్తాం కదా, ఎలక్షన్లకు ఇంతే ఖర్చు పెట్టాను. ఎవరన్నా అభ్యర్థి నేను ఇంత ఖర్చు పెట్టాను చెప్తారా? అధికారికంగా చెప్తే ఆయన అభ్యర్థితో పీకేస్తారు. పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది, కానీ ఎందుకు పీకేయాలి, ఎందుకు ఉంచకూడదని. కాబట్టి అంతా కూడా చెప్పని, ప్రజలకు బయట చెప్పని, తెలిసినా కూడా మనం కమిట్ కానటువంటి నల్లధనం 1,00,000 కోట్లకు పైన ఉంటుంది ప్రతి ఎలక్షన్స్ లో. దాన్ని అరికట్టడం ఒక మార్గం కూడా. అసలు ఎంత డబ్బు బయటికి రావడం అనేది ట్యాక్స్ కట్టనటువంటి సొమ్ము ఇది, పన్ను చెల్లించని సొమ్ము ఇది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, పన్ను చెల్లించని సొమ్ము ఇది. కాబట్టి ఇది ఎట్లా అరికట్టాలనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరగాలి. అయితే 2 ఎలక్షన్స్ వస్తే ముందు అట్లీస్ట్ సగం అన్న తగ్గుతానే అనుకుంటున్నాను. అట్లీస్ట్ ముందు ఒక సగం తగ్గుతుంది, 3 తగ్గకపోయినా ఒక అంచనా. అయితే అది నల్ల డబ్బును అరికట్టడం కాదు సార్, నల్ల డబ్బు ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా అరికట్టడం, నల్ల డబ్బును అరికట్టడం కాదు. నల్ల డబ్బు ఎన్నికల్లో పెట్టకుండా ఈ ప్రాసెస్ ఈ వ్యవస్థ అరికట్టడం అనేది ఒక పాయింట్ సార్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు సైమల్టేనియస్ ఎన్నికలు జరిగితే ఒకవేళ 1-2 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు వ్యక్తి ఆధారంగా లేనటువంటి పార్టీలు, కుటుంబ ఆధారంగా లేనటువంటి పార్టీలు, కొంత ఐడియాలజికల్. ఇప్పుడు ఏమైందంటే సార్, ఇండియన్ డెమోక్రసీలో అన్ఫార్చునేట్లీ అమెరికన్ టైప్ ఆఫ్ డెమోక్రసీ వద్దు అనుకుంటూనే మనం తప్పని పరిస్థితుల్లో, అనివార్యమైన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కానీ కొన్నిసార్లు బీజేపీ కూడా అనివార్యంగా ఒక ఫేస్ ఆఫ్ ది పార్టీ అని చూపించాలి. రాష్ట్రాల్లో కూడా ఫేస్ ఆఫ్ ది పార్టీ ఎవరు, ప్రధానమంత్రికి ఫేస్ ఆఫ్ ది పార్టీ ఎవరు. డెమోక్రటిక్ గా మాట్లాడితే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీ ప్రధానమంత్రి అభ్యర్థులు ఎన్నుకోవాలి, గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీ శాసనసభ్యులు ఎన్నుకోవాలి. ఇది కదా అసలు రాజ్యాంగంలో రాసి పెట్టినది, మనకి ఇచ్చినటువంటిది. కానీ ఈరోజు ఫేస్ ఆఫ్ ది పార్టీ తప్పట్లేదు. ఎందుకు అంటే ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిందంటే సార్, ఈ సమాజం ఒక ఐకానిక్ వర్షిపింగ్ సొసైటీ. అది ఒక రకంగా నెహ్రూ కాలం నుంచే స్టార్ట్ అయింది సార్. నెహ్రూ పెద్ద టాలెస్ట్ లీడరు, మీకు ఈక్వెంట్ లీడర్ ఎవరు చెప్పండి? అరే మీ ఫేస్, మీకు తెలంగాణ రాష్ట్ర రాజకీయ శ్రీనివాస్ గారు, బీజేపీకి ఫేస్ ఎవరండి? ఫేస్ ఎవరు చూసేయాలి? అక్కడ చంద్రశేఖర్ రావు, ఇక్కడ రేవంత్ రెడ్డి, మీకు ఎవరు ఫేస్? ఇటువంటి ప్రశ్నలు అది డెమోక్రటిక్ గా కరెక్టా తప్ప, ఇది కూడా చర్చించాలి సార్. ఈ ఫేస్ ఆఫ్ ది పార్టీ అనేది, ఇప్పుడు మేము ఇందిరాగాంధీ కాలంలో ఇందిరాగాంధీ హఠావు, ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు, గరీబీ హఠావో, ఇందిరాగాంధీకే ఓటేయాలి, మా అమ్మకు ఓటేయాలి, ఇందిరమ్మ రాజ్యం. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్తున్నవి బహుశా పార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కాదు సార్. నేను చెప్తాను, ఇప్పుడు ప్రజల సైడ్ నుంచి వస్తున్నటువంటి సమస్య సార్. మీకెవరు నా ప్రధానమంత్రి అభ్యర్థులు మేము కూడా అనాల్సిన పరిస్థితి వస్తుంది ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇది కొంత తగ్గుతుంది అనేటువంటిది. అసెంబ్లీలో పార్లమెంట్ ఎలక్షన్ సైమల్టేనియస్ గా అయితే ఈ ప్రభావం కొంత తగ్గుతుందని నా అభిప్రాయం సార్. మేము కూడా ఫేస్ చెప్పాల్సిన అప్పుడు ఏ ఫేస్ మీద వెళ్తుంది అప్పుడు అన్నది కూడా చర్చ కదా. అనుకో సంవత్సరం మేము మోడీ గారిని హెచ్చరించాం. ఇప్పుడు ఒక ఐకానిక్ వర్షిపింగ్ సొసైటీలో ప్రజలు కూడా ఒక విగ్రహాన్ని, ఒక బొమ్మన, లేకపోతే ఒక మొహాన్న, ఒక దాన్ని చూసి ఓటేసేటువంటి పరిస్థితి వచ్చింది. నీ సిద్ధాంతాలు, నీ ఆలోచనలు, నీ విధానాలు, నీ మేనిఫెస్టో అన్ని పడేసి మూసెన్లా పడేసి. కరెక్టే, మీరు చెప్పేది కరెక్ట్. కానీ ఒకే ఎన్నికలో సిద్ధాంతాలకి ప్రత్యేకంగా గుర్తింపు వస్తే ఏ రకంగా చెప్పగలం? ఫేసులు నేనేమంటే ప్రాసెస్ సార్, ఇది ఒక మార్గం. ఈ మార్గంలో ఒక అడుగు మాత్రం ఇదిగా అబ్సల్యూట్ గా ఎన్నికల సంస్కరణలకి ఒకటి. ఇదైతే అన్ని అయిపోతాయి, అన్ని అంటే సర్వరోగ నివారణ సంజీవిని బట్టి ఏం కాదు సార్. ఇది ఒక మార్గము. ఇది ఎన్నికల యొక్క ఆ రకమైన ఇంపార్టెన్స్ తగ్గించడం కోసం ఒక మార్గం సార్. మూడోది, పెద్దలు జేపీ గారు చాలా సందర్భాలు, నేను కూడా 2-3 సార్లు కలిసిన వారు, లోక్సత్తా ఈవెన్ పొలిటికల్ పార్టీ కాకముందు కూడా కలిసిన సార్.
వారు చాలా సందర్భాల్లో ఓటర్ లిస్ట్ అనేటువంటి దాన్ని అది సంస్కరించకుండా ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలు సంస్కరించడం వేస్ట్ అని చాలా సందర్భాల్లో జేపీ గారు చెప్పారు. అంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్ విషయంలో కూడా 1 నేషన్ 1 ఓటర్ లిస్ట్ అంటే ఇంకా దానికి మతము, కులము, ఆధార్ కార్డు కనెక్ట్ చేయడమా తప్ప ఇది కూడా వస్తున్న నేపథ్యంలో ఇదొక మార్గం సార్. ఇదొక ఓటర్ లిస్ట్ ను యునానిమిటీ గా ఒక రోజు ఒకరు ఓటేస్తారు, ఇంకా అంటే ఇక మళ్ళీ ఇంకోటి ఉండదు అనేటువంటిది కొంత దాంట్లో కూడా సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చిన్న ఇంట్రెస్టింగ్ సార్, మా ఎల్బీ నగర్ అసెంబ్లీ ఉంది. ఎల్బీ నగర్ అసెంబ్లీలో 3 అసెంబ్లీ 4 అసెంబ్లీ డబుల్ ది ఓటర్స్ ఉన్నారు. కానీ జనాభా లెక్కలకు వచ్చేసరికి సగమే ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా మా ఊర్లో ఓటు ఉంటుంది, హైదరాబాద్ లో ఓటు ఉంటుంది. 2 ఓట్లు ఉంటుంది, తప్పు. ఈ సంస్కరణ రావాలా కొంత ఇది కూడా మొత్తం అయిపోద్దని కాదు, కొంత కనెక్ట్ అంటే తగ్గించగలిగే అవకాశం ఉన్నటువంటిది ఎంతపాటు తగ్గుతాయనేది నిజంగా ప్రాక్టికల్ గా. ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయడానికి జమిలీ ఎన్నికలకి సంబంధం ఏంటి ప్రకాష్? నేను జమిలీ ఎలక్షన్స్ లో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ మైగ్రేషన్ ఆఫ్ ది ఓటింగ్ కూడా తగ్గుతుంది అనేటువంటి సార్. గుజరాత్ లో పోతే గుజరాత్ హైదరాబాద్ లో బస్సులు పెట్టారు సార్ గుజరాత్ ఎలక్షన్స్ కి. మా ఊరు ఎలక్షన్స్ కి బస్సులు పెడుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి. అంటే ఇక్కడ నుంచి రైల్వేలు బుక్ చేసుకుంటారు ఉత్తరప్రదేశ్ నుంచి, ఇక్కడ ఓటేస్తారు, మళ్ళీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఓటేయడానికి రైలు బుక్ చేసుకుని పోతున్నారు. కర్ణాటకలో అయితే ప్రాక్టికల్ గా చూసిన సార్, హైదరాబాద్ లో కర్ణాటక ఎలక్షన్స్ కోసం కన్నడిగులను బస్సులు నింపుకొని పోయినారు అన్ని పార్టీలు. ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, అన్ని పార్టీలు నింపుకుపోతారు. ఇదొక అడుగు ముందుకు అడుగు. దీనికా ముందుకు పోతే ఇంకేం చేయగలుగుతాం ఇంకొక నిమిషం సార్. అన్నిటికంటే ఎక్కువ నేను ఇంకొక 3-4 పాయింట్స్ మెరిట్ చెప్తా సార్. అడ్వాంటేజ్ నాలాంటి కార్యకర్తకి సంవత్సరం నేను మహారాష్ట్ర పోయి పనిచేసిరా, లేదా కర్ణాటక పోయి పనిచేసిరా, లేదా అసెంబ్లీకి పనిచేసినాక పార్లమెంట్ కి పనిచేసి ఓ సంవత్సర కాలం అంతా 2 ఎలక్షన్ చేస్తే సంవత్సర కాలం అంతా 3 నెలల ముందు 3 నెలలు ఆ పార్లమెంట్ కి 3 నెలల అసెంబ్లీకి నిరంతరంగా చేసుకుంటూ పనిచేసుకుంటూ పోయే వర్కర్స్, నాట్ ఓన్లీ దీస్ వర్కర్స్ సార్, ఈవెన్ మైగ్రేటెడ్ వర్కర్స్ కూడా ఒకసారి పని అయిపోతారు సార్. లేకపోతే వాళ్ళ శ్రీకాకుళం ఓటర్స్, లేకపోతే విజయవాడ ఓటర్స్, లేకపోతే చిత్తూరు ఓటర్స్ అక్కడ కూడా. ప్రకాష్ రెడ్డి గారు మీరు గమనించారు లేదు, ఈ మధ్య కాలంలో ఎన్నికల డబ్బు ప్రభావం పెరిగిన తర్వాత నాయకులు వాళ్ళంతటి వాళ్ళుగా కావాలని ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీని గతంలో ఎన్టీఆర్ గారు చేసినట్టు లేదా మరొకళ్ళు చేసినట్టు అసెంబ్లీని డిజాల్వ్ చేయాలని ఆలోచన చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఖర్చు అసలు డిజాల్వ్ అంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అని అర్థమైంది నాయకులకి. అందుకోసమే సార్ దీంట్లో సంస్కరణలు చాలా రావాల్సింది సార్. ఇంకా ఈవెన్ ఈ 1 నేషన్ 1 ఎలక్షన్స్ లో కూడా ఇంకా కొంచెం మీరు అన్నట్టు జేపీసీకి పంపిస్తారు కాబట్టి జేపీసీలో అన్ని పార్టీలు ఉంటారు. నాట్ ఓన్లీ జేపీసీ సార్, ఇప్పుడు పెద్దలు జేపీ గారు లాంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నప్పుడు, హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ కమిటీ హైదరాబాద్ కూడా రావాలి సార్. వక్ఫ్ కమిటీ కూడా ఇప్పటిదాకా రాలేదు హైదరాబాద్, రావాలని కోరుకుంటున్నాం సార్. మన 16 ఫైనాన్స్ కమిషన్ కమిటీ వచ్చింది హైదరాబాద్ కు వచ్చింది. మన ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఎవ్రీ ఇండివిజువల్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అట్లాగే ఈ సంస్థల విషయంలో కూడా మనం వ్యక్తులుగా, సంస్థలుగా, పొలిటికల్ పార్టీస్ గా అందరం కూడా మన అభిప్రాయాలు చెప్పడానికి జేపీసీకి పంపిస్తే అవకాశం ఉంది. 3 నెలలు పడుతుందా 6 నెలలు పడుతుందా అంటే చెప్పలేము. వక్ఫ్ ఈసారి వింటర్ లో వస్తా అనుకున్నాం, రాలేదు. నెక్స్ట్ సమ్మర్ లో రావచ్చు. నేను గుర్తున్నా సార్, ఎన్ఎంసీ బిల్ వచ్చినప్పుడు కూడా నేనే పోయినా, నడ్డా గారు అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు మా సజెషన్స్ మేము ఇవ్వడానికి పోయినాం. అట్లా చాలా మందికి వచ్చు, పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని కూడా పబ్లిక్ సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు సార్. మీరు చాలా డెడికేటెడ్ గా ఇది ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మిగతా వాటి ఆలోచనలు చొరబడిచ్చే గుణం ఉండాలి కదా. అంటే ఎట్లా చేయాలనే దాని మీద కూడా సలహాలు ఇవ్వచ్చు కదా సార్. ఒకవేళ డెడికేటెడ్ ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు ఇవి కూడా సలహాలు ఇవ్వచ్చు. ఫెడరల్ సిస్టమ్ కి ఇబ్బంది అవుతుందా, డబ్బు ఎట్లా తగ్గించవచ్చు, ఓటర్ లిస్ట్ ఎట్లా ప్రక్షాళన చేయొచ్చు, దాని తర్వాత ఎలక్షన్స్ లో 5 ఏళ్లకు ఒకసారి ఫెడరల్ వ్యవస్థ ఇబ్బంది అవుతుందా, అన్ని చర్చించడానికి డబ్బు ఎలా తగ్గించవచ్చు అన్న దానికి చర్చ కంటే జేపీ గారు రేపు పొద్దున బయలుదేరి ఢిల్లీ వస్తారు. మీరు రమ్మంటే మీరు డబ్బుకి తగ్గించడానికి మార్గం ఏంటంటే జేపీ గారు తప్పకుండా తీసుకుంటారు. నేనేమంటే జేపీసీకి పోయిన తర్వాత దానికి ఒక కమిటీ చేస్తారు కదా, జేపీసీ చైర్మన్ ఉంటాడు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు, అన్ని పార్టీల సభ్యులు ఉంటారు. ఆ కమిటీ వచ్చినప్పుడు తప్పకుండా మనం చర్చించుకోవచ్చు. అయితే నేను మళ్ళీ ఫైనల్ ఒకటే మాట చెప్పదలుచుకున్నాను సార్. ఇది ఏదో ఫస్ట్ టైం ఈ చర్చకు వస్తుందని కాదు సార్. నాకు తెలిసి ఇది 3వ-సారి 4వ-సారి చర్చకు వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చినా కూడా చర్చకు వస్తుంది. అయితే మీరు చెప్పారు ఇండియన్ డెమోక్రసీ అనేది అమెరికన్ డెమోక్రసీ లాగా స్టేట్స్ కు చాలా ఎక్కువ రైట్స్ లేవు సార్. ఇండియాకు భారతదేశానికి రాజ్యాంగం ఒక్కటే, రాష్ట్రాలకు కొన్ని పరిమితమైన హక్కులు ఉన్నాయి తప్పిస్తే ఇక మొత్తం టోటల్ గా రాష్ట్రాలు ఇండిపెండెంట్, దేశం వేరు కాదు. వీటి ఎల్లెల్లు మార్చడంతో పాటు
పన్నులు మిగతా అంశాల విషయంలో రాష్ట్రాలకు తక్కువ అధికారాలు ఉన్నాయి భారతదేశంలో. భారత రాజ్యాంగమే తక్కువ కల్పించింది కాబట్టి రాజ్యాంగం ప్రకారమే జరగాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగం మరింత గట్టిగా అమలు జరగాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పడవరిల్లాలని కోరుకుందాం. దానికి అందరం కలిసి పనిచేస్తేనే అవుతుంది సార్. లేకపోతే వస్తాను ప్రకాష్ రెడ్డి గారు సార్ ఇంకా అన్నిటికంటే ఫైనల్ ఒక మాట చెప్తారు. కులం అనేటువంటిది భారత రాజ్యాంగం భారతదేశంలో ఎంత అద్భుతంగా ఉందో ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తే మీరు చూస్తున్నారు సార్. చూడాలి దీనికి అనేక సమస్యలకు ఇది ఒక ముందడుగు మాత్రమే అని మాత్రమే అనుకుంటున్నాను. ఓకే ఓకే రామకృష్ణ గారు, దీనిలో నిజమైన అంటే పార్లమెంట్లో చర్చ జరుగుద్దా డైరెక్ట్గా జేపీసీకి వెళ్తా మనకు తెలియదు, కానీ నిజమైనటువంటి జబ్బుకి లేకపోతే రుగ్మతలకి పరిష్కారం ఇందులో కనపట్లేదన్నది మేధావులు చెప్తున్నటువంటి ఆలోచన. అమలు అసాధ్యమా, ఇది 29లో జరుగుద్దా 34లో జరుగుద్దా? జేపీ గారు ఒక మాట అన్నారు, బలం తల్లకిందులుగా తపస్సు చేసిన ఈ సంఖ్య కూడగట్టే పరిస్థితి ఇప్పుడైతే లేదు, అయినా కూడా పెడుతున్నారు, దీనిలో మతలబ్ ఏంటో అర్థం కావట్లేదు అంటూ ఉన్నారు. అంటే మీరు నిజంగా అంటే దీన్ని కేవలం ఒక ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి ఒక ఏమంటారు ఒక క్రేజ్ ఉన్న మాట అయితే వాస్తవం. మిడిల్ క్లాస్లో అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక దెబ్బకి అయిపోద్ది, పేదలైతే అది కోరుకోవట్లేదు, కానీ ఏ మాటిమాటికి ఎలక్షన్లు ఇది ఒక మిడిల్ క్లాసు దీనిలాగా ఉన్నది, దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఎలా అర్థం చేసుకోవాలి? రామకృష్ణ గారు మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. జేపీ గారు చెప్తూనే ఓట్లు వస్తుంటే అసహనం ఎవరికి ఉంది అంటే జేపీ గారు అది కూడా చెప్పారు, మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వాళ్ళకే ఈ అసహనం ఉంది అని మాట్లాడారు. సో మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వాడు దీన్ని కూర్చొని లోతుగా చర్చించి విశ్లేషించి ఆలోచించి అంత టైం కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితుల్లో లేదు సార్. ఏదో వాట్సాప్ లో ఒకటో రెండో మెసేజ్లు వస్తే దానికి అనుగుణంగా ఒకటేసారి అయిపోద్ది పని అయిపోద్ది అనేది, కానీ ఒకటేసారి పని అయిపోవడం అంటే ఏంటి అనేది కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు జేపీ గారు చెప్పారు కదా, 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ స్టేట్ కి జరగాలి అనేది స్టేట్ కి సంబంధించిన సబ్జెక్ట్. దాంతో పాటు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎప్పుడు జరపాలి 5 ఏళ్ళకి ఒకసారి అనేది కూడా స్టేట్ కి సంబంధించిన సబ్జెక్ట్. అవి మొత్తాన్ని కూడా గుండు గుత్తాగా ఈ హక్కులు మొత్తాన్ని కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ రికమెండేషన్ గవర్నర్ రికమెండేషన్ ప్రెసిడెంట్ కి వెళ్లాల్సింది పోయి ఎలక్షన్ కమిషన్, ఇందాక అదే చెప్పింది, ఎలక్షన్ కమిషన్ కి మనకు విపరీతమైన హక్కులు కల్పిస్తున్న తరుణంలో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిబద్ధతని దేశవ్యాప్తంగా క్వశ్చన్ చేస్తున్న తరుణంలో మీరు తీసుకెళ్లి దానికి పూర్తి హక్కులు ఇచ్చి మా ఇష్టానికి నడిపిస్తామనే మాట మాట్లాడుతున్నప్పుడు ఈ సంస్కరణలు ఏమీ జరగకుండా ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ప్యానెల్ లో కూర్చున్న నేను కాంగ్రెస్ ఓడిగా కావచ్చు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ కావచ్చు, అనలిస్ట్ గారు కావచ్చు, పెద్దలు జేపీ గారు కావచ్చు, అందరూ మాట్లాడుతుంది డబ్బు ప్రభావం పెరిగింది, దేశంలో నల్లధనం పెరిగింది. సో డబ్బుతో ఎలక్షన్ చేస్తున్న తరుణంలో దీన్ని ఎట్లా చేసి కామన్ మ్యాన్ తేవాలి? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు లాంటి బీజేపీ కార్యకర్త డెఫినెట్ గా అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తి, ఆయన ఎందుకు చేయలేకపోతున్నారు అంటే డెఫినెట్ గా ఇది వన్ ఆఫ్ ద కాజ్ అయి ఉండొచ్చు. సో అటువంటి తరుణంలో దీనికి సొల్యూషన్ ఆలోచించకుండా మీరు చెప్పినట్టు జబ్బు ఒకటి అయితే టాబ్లెట్ ఒకటి వేస్తాము అనే పరిస్థితికి వచ్చిన తర్వాత సార్ చూడండి, ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్ పెట్టడం వేరు, డైరెక్ట్ గా అమెరికన్ ప్రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ దీనికి తీసుకెళ్లి ఓట్ వేయడం వేరు. ఫేస్ ఆఫ్ ద క్యాండిడేట్ కి ఎలక్షన్ ఓట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎంపీలు ఆ అభ్యర్థిని ప్రైమ్ మినిస్టర్ మార్చాలంటే మార్చుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా మీరు ఓటేసిన తర్వాత ఆ అభ్యర్థిని మార్చుకునే ప్రసక్తే ఉండదు. ఇంకా 100% ఆటోక్రటిక్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ దేశంలో ఉంటుంది. ఈ దేశంలో మోర్ ఓవర్ అమెరికా పరిస్థితి తీసుకున్నప్పుడు మనకున్న భిన్నత్వం వాళ్ళకి చాలా తక్కువ, వాళ్ళకి ఓన్లీ కలర్ అనే భిన్నత్వం తప్ప మిగతా భిన్నత్వాలు తక్కువ. ఇక్కడున్న భిన్నత్వాలు కులం, భాష, ప్రాంతాలు, మతం 100 చెప్పొచ్చు. సో అటువంటి తరుణంలో ఇంత భిన్నత్వాలు ఉన్నప్పుడు మీరు ఒక వ్యక్తికి ప్రైమ్ మినిస్టర్షిప్ డైరెక్ట్ గా అప్పచెప్పిన తర్వాత ఇక అతను ఎట్లా కావాలంటే అట్లా ప్రవర్తించుకునే తరుణం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఏ రకంగా మనం దాన్ని యూనిఫై చేసి ఉంచగలుగుతాం అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఫేస్ ఆఫ్ ద మ్యాన్ పెట్టడం వేరు, ఇది వేరు. తర్వాత 5 years 10 years ఒకసారి ఎలక్షన్ జరుపుతాము, ఆ డబ్బుది మనం తగ్గించవచ్చు ప్రభావం అంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చు కన్నా ప్రైవేట్ ఇండివిజువల్స్ పెట్టే ఖర్చు గురించి మాట్లాడుతున్న తరుణంలో ఇండివిజువల్ డబ్బు నిన్న ప్రకాష్ రెడ్డి గారే మాట్లాడారు. ఇప్పటిదాకా నేషనల్ లెవెల్ లో జరుగుతున్న చర్చ అది కాదు సార్, ప్రభుత్వం పెట్టే ఖర్చు, ప్రభుత్వ
సిబ్బంది గవర్నమెంట్ కాదు సార్, ఇవాళ ప్రకాష్ రెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడారు. దాని గురించి మనం విమర్శ కాదు. ఇవాళ కామన్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్న జరిగిన ఎలక్షన్ లో ఎంపీ అండ్ ఎమ్మెల్యే రెండు కలిపే జరిగినాయి. ఎంపీ ఎమ్మెల్యే రెండే కలిపే జరిగినప్పుడు అప్పుడు ఏం జరిగారంటే డబుల్ ద అమౌంట్ ఎంపీకి చెప్పారు. అయ్యా రెండు కలిసి జరుగుతున్నప్పుడు ఎంపీ ఒక 50 పెట్టుకుంటే నువ్వు 200 పెడితే అతనికి ఇంత సర్దాలి, అక్కడేం తగ్గించలే, ఖర్చునేం తగ్గించట్లేదు సార్, డబుల్ ద అమౌంట్ బేర్ చేయాల్సిన పరిస్థితే ఉంది, ఒకసారి అయిపోతుంది కదా, కాబట్టి నీకు నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టుకో, నువ్వు ఇంత ఖర్చు పెట్టుకో అనేది ఎక్కడ రాజీ పడుతున్నది ఏమీ లేదు. సో ఖర్చు డబ్బు ఇంత జరుగుతున్న తరుణంలో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పర్టికులర్ పార్టీ ఆర్ దిస్ వన్, కానీ దీని విషయంగా కూలంకుషంగా చర్చ జరిగి, బికాస్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీరు ఒక అమౌంట్ ని నిర్దేశించిన తర్వాత ఒక 5 లక్షలు 10 లక్షలు అటు ఇటు అంటే కనిపెట్టలేకపోయామని చెప్పొచ్చు, కానీ మీరు 25-30 లక్షలు చెప్పిన తర్వాత అది 30-40 కోట్లు అవుతున్న తరుణంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేయలేకపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మాట్లాడుతున్నా సార్, నువ్వు పెట్టావా, నేను పెట్టానా, నా పార్టీ పెట్టిందా, నీ పార్టీ వద్దు, పక్కన పడేద్దాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోలేకపోతా ఉంది అన్నప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దానిపైన చర్చ జరిగి దానికి మనం ఏం చేయాలనేది మాట్లాడుకోవాల్సిన తరుణం ఇది, అంతేగాని ఒకసారి పెట్టేసి అయిపోతుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు సార్, ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత మధ్యలో కనుక ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ పడిపోతే మళ్ళా మిగిలిన్న టెన్యూర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ పడిపోయింది అనుకుందాం సార్, పడిపోతే మళ్ళా 2 సంవత్సరాల టెన్యూర్ కే మేము ఎలక్షన్ పెడతాం, మళ్ళా వాడు ఎలక్షన్ కి వెళ్లాల్సిందే, ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్. సో ఇంకా అక్కడ గవర్నమెంట్ ఖర్చు కూడా మనం ఎక్కడ తగ్గించిన వాళ్ళం అవుతున్నాం, సో దానికి పెట్టాల్సి వస్తుంది కదా ఎలక్షన్. సో గవర్నమెంట్ ఖర్చు కూడా మనం పెద్ద తగ్గించిన వాళ్ళం కావట్లేదు అక్కడ. సో ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక మాట కూడా వస్తుంది సార్ ఆ బిల్లులో. రామకృష్ణ గారు మీరు గమనించుంటారు, ఒకవేళ జమిలి ఎన్నికలప్పుడు ఏదన్నా ఒక రాష్ట్రానికి పెట్టడం సాధ్యం కాకపోతే దానికి మళ్ళా ప్రత్యేకంగా రాష్ట్రపతి అనుమతి తీసుకొని విడిగా పెడతారని. ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందో భవిష్యత్తు కానీ మనకు అర్థం కాదు. సార్ ఇఫ్స్ అండ్ బట్స్ అంటే కన్వీనియన్స్ కోసం పెట్టుకొని ఉండొచ్చు, కానీ అంటే ఏ రాష్ట్రాన్ని ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉత్తరప్రదేశ్ లో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరపాలి సార్. 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరపడానికి బదులు 9కి జరిపి ఒకదాన్ని ఆపారు. సో అక్కడ వాళ్ళు ఏదో రాంగ్ స్మెల్ చేశారు, ఆ ఒక్కదాన్ని ఆపారు. సో ఇటువంటి దానిలో ఆ స్టేట్ ను కూడా వాళ్ళ అవకాశం ఉంచుకోవాలనే దాంట్లో ఏమైనా పెట్టి ఉండొచ్చు. ఇంకొకటి సార్, ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవటం, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవటం చూసుకున్నప్పుడు ఒకేసారి దేశం అంతా పెట్టే పరిస్థితిలో కూడా లేరు. 7 ఫేజులు 8 ఫేజులు పెడుతున్న తరుణంలో ఏ ఫేజ్ లో ఎవడొస్తాడో తెలియనప్పుడు డెఫినెట్ గా మళ్ళీ ప్రజల్ని మైగ్రేట్ చేసుకొని వెళ్తాం, ఇదంతా జరుగుతుంది కదా. సో ఆ పరిస్థితుల్లో కూడా మనం ఈ మైగ్రేషన్ ఆపి డ్యూయల్ అంటే ఆయన కోరింగ్ ఏమంటే సంపూర్ణ ప్రక్షాళన జరగాలని ప్రకాష్ రెడ్డి గారు చాలా ఓపెన్ గా పాయింట్స్ చెప్పారు. దయచేసి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని, ప్రకాష్ రెడ్డి గారు నేను పార్టీని క్రిటిసైజ్ చేయట్లా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఈ కోరికలన్నీ ఆలోచించి ప్రజల పక్షాన ప్రజలకి దేశానికి మేలు జరిగేటట్టుగా వారి ఆలోచన జరిగితే మనందరం అది ఆహ్వానించాలి. మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ పాపారావు గారు, ఇప్పుడు జేపీ గారు మనం ప్రకాష్ రెడ్డి గారు లేదా వీళ్ళు చెప్తున్న మాటలు వింటా ఉన్నాం. పాపారావు గారు మాట్లాడే ముందు జేపీ గారు చాలా వివరాలు వీరు చెప్పి, పాపారావు గారు చెప్పండి, ఇది ఎన్నికల్లో ఓటర్ల మైగ్రేషన్ ఇటు నుంచి అటుపోయి ఓట్లు వేయడానికో లేదా ఓటర్ల జాబితా ప్రక్షాళనకో కొన్నిటికి పరిష్కారం అవ్వచ్చు అని వారు అంటూ ఉన్నారు. కానీ రాజ్యాంగంలో కాదు, వారు ప్రకాష్ రెడ్డి గారు చాలా చాలా కీలకమైన, రాజ్యాంగంలో రాష్ట్రాలకి పెద్ద వెసులుబాటు లేదు, రాష్ట్రాలకి పేరుకి యూనియన్ ఆఫ్ స్టేట్సే కానీ నిజంగా ఫెడరల్ ఇది అవసరం కూడా లేదన్నట్టుగా మన రాజ్యాంగంలో ఉందన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ఎటువైపు వెళ్తున్నాం అంటే అనివార్యంగా అధ్యక్ష తరహా పాలన వైపు వెళ్తున్నాం అని కూడా ప్రకాష్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఆలోచన ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు దానికి పరిష్కారంగా జమిలి ఎన్నికలు అని చెప్తే చాలా విచిత్రమైంది అది. ఎందుకంటే అధికార తరహా పాలన వైపు వెళ్ళటం, లేకపోతే యూనిటరీ పాలన, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా నడిచేది, రాష్ట్రాలకు హక్కులు లేని పాలన దిశగా వెళ్ళటం అనేది బీజేపీ హయాంలో పెరిగింది. యాక్చువల్ గా చిన్న ఉదాహరణ మీకు, సెస్లు సర్ఛార్జీలు వేసి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని పడగొట్టింది కేంద్ర ప్రభుత్వం అయిన తర్వాత. ఇంకా అంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి, చాలా హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలై
కేంద్ర ప్రభుత్వం హరిస్తుంది. 3 ఫామ్ చట్టాలు, వ్యవసాయ చట్టాలు పెట్టేటప్పుడు కూడా దానికి కేంద్రానికి ఎంత అధికారం ఉందనే ప్రశ్న కూడా వచ్చింది. ఇట్లా రాష్ట్రాల అధికారాలన్నీ లాక్కుంటా ఒక పక్క రాజ్యాంగబద్ధమైన ముసుగులో రాష్ట్రాల అధికారాలు, రాష్ట్రాల ఆర్థిక శక్తిని మొన్న ఫ్రంట్ లైన్ కూడా ఒక స్పెషల్ ఎడిషన్ వేసింది కదా ఫెడరలిజం, ఫిస్కల్ ఫెడరలిజం మీద. ఇవన్నీ సర్వనాశనం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏదో జమిలీ ఎన్నికలు పెడితే ఇదేదో రిస్టోర్ అవుద్ది ప్రజాస్వామ్యం అంటే ఫెడరలిజం అన్నట్లు అనేది అది నమ్మేది కాదు. రెండోది ఏంటంటే దాకా ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే బ్లాక్ మనీ ఇలా ఖర్చు పెడుతున్నారు, ఇది నా మీరే దాన్ని ఇంటర్వ్యూ అయ్యారు, బాగా ఇంటర్వ్యూ అయ్యారు. మీరు బ్లాక్ మనీ ఖర్చు పెట్టాలని ఆపటం కాదు, దాన్ని మూలాలు ఆపటం లాంటిది అసలు కదా, అది కదా సమస్య లేదు. అయితే నేను ఒక ప్రశ్న ప్రకాష్ రెడ్డి గారు డైరెక్ట్ పరోక్షంగానే ఒప్పేసుకున్నారు. డిమానిటైజేషన్ లో బ్లాక్ మనీని కంట్రోల్ చేస్తామని బయలుదేరినటువంటి పార్టీ ఈ రోజు అది ఫెయిల్ అయ్యి బ్లాక్ మనీని కంట్రోల్ చేయలేకపోయింది, అది ఉంది ఇంకా అనేది ఆయన చెప్పాడు. బ్లాక్ మనీ ఉండబట్టే కదా ఇప్పుడు జమిలీ యూనివర్సల్ ట్రూత్ లేండి. ఓకే గో హెడ్. అంటే ఇన్ఫార్మల్ గా మనందరికీ తెలిసింది. ఫార్మల్ గా ప్రకాష్ రెడ్డి గారు స్వయంగా ఈ రోజు బ్లాక్ మనీ చక్కగా నడుస్తుందని చెప్పారు. రెండోది ఇక్కడ నేను బ్లాక్ మనీని అరికట్టడానికి ఇదేం దారండి, బ్లాక్ మనీ సర్క్యులేషన్ లోకి వస్తుంది. పోనీ ఇప్పుడు ఆ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, జనాల దగ్గర నుంచి జనాలకు చేరాల్సిన సొమ్ము చేరకుండా ట్యాక్స్ రూపంలో కొట్టేసింది పెద్ద మనుషులు. వాళ్ళ దగ్గర ఆ డబ్బా లాగే అట్టు పెట్టేస్తే అది పరిష్కారమైనట్లా. పెద్ద మనుషులు 2 ఏళ్లకోసారి మీరు ఇందా చెప్పింది మంచి మాట ఏంటంటే పేదవాళ్ళు మాత్రం జమిలీ ఎన్నికలు కోరుకోవట్లేదు. కరెక్ట్ 100%. మధ్యతరగతి అంటే ఆలోచనలో ఫ్యాషనబుల్ ఇది ఉన్నటువంటి వర్గాలు ఏదైతే నేలకు దూరంగా వాళ్ళు ఎట్టగా ఓటేసేవాళ్ళు కాదు సార్, మనందరూ తెలిసిన వాళ్ళు ఓట్లేసేవాళ్ళు కూడా కాదు. కరెక్ట్ చెప్పింది. ఇంత చేసి ఓటేరు వాళ్ళు, ఇట్లాంటి అన్ని తెచ్చి జనం ఎత్తున పెడుతున్నారు. అసలు ఏంటంటే ఇట్లాంటి వర్గాలు ఆలోచిస్తున్న ఆలోచన తప్పితే ప్రజల ఆలోచన కాదు. ప్రజలంటే మెజారిటీ పేద ప్రజానికం 50% పైన ఎవరైతే ఉన్నారో ఇంకా 70-80% కూడా వాళ్ళ ఆలోచన ఇది కాదు. అందుకని ఏంటంటే దీన్ని తర్వాత ఇందాక మీరేమంటారు ఇంత మైగ్రేషన్ ఇక్కడ ఓటేసి మళ్ళీ ఎక్కడ వేస్తున్నారు. ఇదంతా ఎట్లా ఉందంటే చిల్లర సమస్యలు, ఇవన్నీ సమస్యలు నిజమే, చిల్లర సమస్యలు. ఇంట్లో ఎన్నికలు ఉన్నాయి నిరుదాలు పెట్టుకుంటావా? దేశంలో ఎన్నికల వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉన్నాయి, దాన్ని పరిష్కారం చేసుకునే దారి వేరే దారి ఎత్తుకోవాలి. దామాషా రకరకాల వాటి అట్లాంటి మనం అనుకున్న బెటర్ పరిష్కారాలు వదిలేసి ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఏదో ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని చెప్పి చిన్న సమస్యలు ఇక్కడ కూడా అక్కడ ఓటేసి ఎంతమంది వేస్తున్నారు, మొత్తం ఎంతమంది అవుతారు అలా అది దానికోసం అని చెప్పి మీరు ఇల్లు తగలు పెట్టే విధంగా ఉన్న వ్యవస్థ కాస్త ఉన్నదే బాగాలేదనుకుంటే దాన్ని ఇంకా చండాలం చేసేది వద్దు. రెండోది ఏంటంటే ఇక్కడ నేను మీకు ఎన్నికల ఖర్చు విషయం వస్తే ఎన్నికల ఖర్చు చెప్తున్నా ఉదాహరణ, గవర్నమెంట్ ఖర్చు అవుతుంది అనేది కాదని ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. మంచిదే, సంతోషం. నిజానికి నేను డేటా కూడా చెబుతా. ప్రతి వ్యక్తికి దేశంలో ఉన్న 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు 2024 ఎన్నికల్లో. ఆ 100 కోట్లు వేసుకోండి. 100 కోట్ల మందిలో ఒక్కొక్క వ్యక్తికి ఖర్చు అవుతుంది ఎంత అంటే ఎన్నిక పెట్టినప్పుడు లోక్సభ ఎన్నిక 46 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఎకనామిక్ టైమ్స్ డేటా. 46 రూపాయలు చొప్పున 100 కోట్ల మందికి ఎంత అవుతుంది? 5 ఏళ్లకి 4600 కోట్లు ఖర్చు. ఇది ఎంత ఖర్చు? ఈ ఖర్చుపై ఇప్పుడు దాకా ప్రకాష్ రెడ్డి గారు ఈ మాట క్లారిఫై చేసిన దాకా వాళ్ళంతా మాట్లాడుతుంది ఎన్నికల ఖర్చు గురించి, ప్రభుత్వం పెడుతున్న ఖర్చు గురించి మాట్లాడుతూ వచ్చారు. కరెక్ట్. ప్రజల పన్ను డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది, ఏం ఖర్చు కాటల్లా. దొంగలు దోచుకున్నాడు. మొన్న లాస్ట్ ఎలక్షన్ లో 2024 మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం అంచనాల ప్రకారంగా అభ్యర్థులు పార్టీలు ఎన్ని పెట్టిన ఖర్చు ఈ 4600 కోట్ల 5000 కోట్లతో కలిపి 1,35,000 కోట్లని ఒక అంచనా. అంటే 1,35,000 కోట్లలో 5,000 కోట్ల చివరికి తీసేస్తే 1,30,000 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు? బ్లాక్ మనీ సంపాదించిన దొంగలు ఇదంతా ఖర్చు పెట్టారు ఎక్కువ మంది. అందరిని అంటాను నేను. ఆ డబ్బు బయటికి సర్క్యులేషన్ లోకి వస్తుంది, మీరు తేలేకపోతున్నారు ఆ డబ్బును బయటికి. ఎన్నికల రూపంలో బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటారు. ఉద్దీపన పథకం సార్, అది నేను పవిత్రంగా ఉంది కానీ పరిస్థితి బాగాలేదు, నేను ఒప్పుకుంటాను. కానీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. గుడ్డిలో వెళ్ళంటారు, కనీసం గుడ్లో వెళ్ళంటారు. కాదు చెడులో కూడా మంచి, కీడులో మేలంటారు కదా. ఇది ఒక చిన్న ఉదాహరణ. క్వార్టర్ వన్ మొన్న ఏప్రిల్ జూన్ కాలంలో 2024 Q1 అది ఆర్థిక సంవత్సరానికి. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల కొనుగోలు శక్తిలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది భారీగా. 7 క్వార్టర్ల తర్వాత 7 క్వార్టర్లు పడిపోతున్నటువంటి ప్రజల కొనుగోలు శక్తి Q1 లో పెరిగింది. మింట్ పత్రిక ఏం రాస్తుంది? Q1 లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం బాగుంది అందుకని. దాని మీద వ్యాసం కూడా పత్రికలో ఎన్నికలప్పుడు డబ్బు ప్రజల చేతికి అంతే ఖర్చు పెడతారు కాదు. ఏప్రిల్ జూన్ Q1 అంటే ఏంటి? ఏప్రిల్ జూన్ కాలం. ఏప్రిల్ జూన్ కాలంలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఖర్చు వల్ల పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, వ్యవసాయం బాగుండి కాదు. రైట్, మళ్ళీ వస్తాను పాపరావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి జేపీ గారు,
నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, సరే మీరు దశాబ్దాలుగా అడ్వకసీ కూడా చేస్తున్నారు దీని మీద, ఎవరు అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి ఓటర్ల జాబితాల ప్రక్షాళన దగ్గర నుంచి పనిచేస్తూనే ఉన్నారు. ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది జమిలీ ఎన్నికల పేరుతో. కానీ ఎందుకని దీనిలో మీరు చెప్పిన కీలకమైన అంశాలను ఒక్కటి కూడా స్పృశించేటువంటి ప్రయత్నం చేయట్లేదు? లేదా అలాంటివి అసలు రేపు పొద్దున ఏదన్నా అసలు చర్చ అన్న పార్లమెంట్లో ఏమన్నా అలా జరుగుతుందని ఆశించవచ్చా? ఈ దామాషా పత్తి ఎన్నికలు కానీ అసలు సమస్యల్ని ప్రతిపక్షాలు రైజ్ చేసే అవకాశం ఉందా? లేదా ప్రభుత్వం వాటికి ఏదైనా పరిష్కారాలు ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల మీద ఆధారపడే పద్ధతి కాకుండా ఉంటాయి కానీ, లేదు మీరు విడిగా కూడా చెప్తున్నారు ఈ బై ఎలక్షన్లు లేకుండా, బై ఎలక్షన్లు అన్నది భారీగా తలనొప్పి అయిపోయింది అన్ని పార్టీలకి, దానికి పరిష్కారం లేదు. 6 నెలలకో సంవత్సరానికో మరీ తొందరగా అసెంబ్లీ ఎన్నికలు రాకుండా ఇప్పుడు లోకల్ బాడీస్కి ఉన్నట్టుగా ఒకసారి అవిశ్వాసం మరొకటి పెడితే పర్టికులర్గా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మళ్ళీ అవిశ్వాసం పెట్టాలని లేకుండా ఇలాంటివి ఏదైనా అసలు చర్చ జరుగుతుందా? లేదు ఇది ఒక్కటే మొండిగా పరిష్కారం అని వెళ్ళే అవకాశం ఉందా? దీనివల్ల కొన్ని అంశాలు బయటకు వస్తాయి. మనం మాట్లాడుతున్నట్టుగా పార్లమెంట్ లో కానీ, లేదా కమిటీలో కానీ, జేపీసీలో కానీ, బయట కానీ కొన్ని అంశాలు బయటకు వస్తే మంచిదే. కానీ మీరున్నా కలిగారు. ఎందుకు ఆలోచించడం ఏంటంటే, మళ్ళీ నేను అనుకోవడం దురుద్దేశం కాదు, ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. రూల్స్ అడిగేమున్నాయి, ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఇది పద్ధతి, ఇలాంటి స్టాండర్డ్స్ కావాలా, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా, ఈ పద్ధతులు పాటించాలా, కులాలను సమీకరించాలా, ఇలా తాత్కాలికమైన సంక్షేమాన్ని ప్రకటించాలా అని ఒక సినిమాలు తీసుకోవాలంటే ఒక ఫార్ములా ఉంటుంది కదా, అలా మన రాజకీయాల్లో ఫార్ములా వచ్చేసింది. దీన్ని పూర్తిగా మునిగిపోయారు. ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పారు, కీలకమైన అంశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ దేశంలో రాజకీయాలు నడపడం కంటే కష్టం ఇంకోట్లేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత కష్టానికి అనుభవిస్తున్నారు. డబ్బులు ఖర్చే కాదు, ఒళ్ళు హోనం చేసుకోవడమే కాదు, 365 రోజులు కూడా పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తం కావడం చేత పార్టీల కార్యకర్తలు, అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళు ప్రతి చోట్ల పనిచేసినటువంటి ప్రపంచంలో ఎక్కడ లేదే, ప్రభుత్వ రంగంతో పనిచేయించాలి. కాబట్టి ఒక విస్తృతమైన వ్యవస్థలో ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. అదే పరిపాలన అనుకుంటున్నాం. అదే తర్వాత మనం అది మన అధికారంలోకి వస్తే మన వాళ్ళకి కార్పొరేషన్ పదవులు అట్లాగా, వాళ్ళు నామినేషన్ చేయటం అట్లాగా, వాళ్ళేమో సార్ మేము అంతా జైలుకి వెళ్ళాము, రాజకీయంగా వెళ్ళినాము, రాష్ట్రంలో వాళ్ళు చేసినాం, మా సంగతి ఏంటి మన వాళ్ళు కూడా ఒక విచిత్రమైనటువంటి ధోరణి వచ్చేసింది. దాన్ని పడిపోయాం మనం. అంతకు నుంచి ఆలోచనకు అవకాశం లేకపోతుంది. ఎక్కడో దాని నుంచి బయటపడాలి. బయటపడకపోయినట్టయితే వనస్థితి కొనసాగుతుంది. ఇందాక చర్చలో కొన్ని అంశాలు వచ్చినాయి, కొన్ని అపోహలు కూడా మనం తొలగించాలి మన దేశంలో. మొట్టమొదటి ఉదాహరణకి ఎన్నికల సంఘం చాలా తప్పు, డబ్బుల విషయం చెప్పని. ఎన్నికల సంఘం దేవుడు కాదు, అక్కడేదో ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ముక్కోట. ఎన్నికల సంఘం అంటే భారతదేశంలో ఉన్న పరిపాలనా యంత్రాంగం మొత్తం. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, మహానగరాల్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గం స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్ని పెడతారు, ఒక ఉన్నతాధికారిని. డిప్యూటీ కలెక్టర్ ను, లోక్సభ అయినట్టయితే ఐఏఎస్ అధికారి, సీనియర్ స్థాయి ఐఏఎస్ అధికారిని పెడతారు. వాళ్ళ చుట్టూ ఉన్న యంత్రాంగం ఏంటి, వీళ్ళు మామూలుగా వచ్చేసేటువంటి తహసీల్దారులు, ఈ మండల ఆఫీసర్లు, ఈ ఉద్యోగులు, ఈ టీచర్లు వీళ్ళే. వీళ్ళంతా పట్టుకుని భారతదేశంలో రాజకీయంలో ఉన్నటువంటి కుళ్ళు కడిగేస్తారా? ఈ 1,00,000 కోట్ల రూపాయలు పంపిణీ ఆపేస్తారా? ఎలా ఆపుతారు? మనకి పరిపాలన తెలియకపోవచ్చు కానీ డబ్బులు ఎలా పంచాలన్న విషయంలో అద్భుతమైన చిక్కులు నేర్చుకున్నా. చాలా చాలా షెడ్యూల్ వేసి మరి 6 నుంచి 8 దాకా ఈ పార్టీ పంచుకోండి. మరి ఒక నియోజకవర్గంలో, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉన్నట్టయితే ఆ 2 లక్షల ఓట్లు దాదాపు 1,20,000 మంది డబ్బులు పంచుతున్నారు. లోక్సభ నియోజకవర్గంలో 7-8 లక్షల మంది డబ్బులు పంచుతున్నారు. అరే భారతదేశంలోని జైళ్ల సంఖ్య మొత్తం కలిగితే 4 లక్షలు జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య, జైళ్ల కెపాసిటీ సంఖ్య. ఒక నియోజకవర్గంలో ఉన్న అరెస్ట్ చేస్తే చాలదు. చట్టం ద్వారా ఇదేదో ఆపగలం సాధ్యం, చట్టం ద్వారా ఆపలేకపోతే ఎన్నికల సంఖ్య తప్పనికి చాలా మనకి వ్యవస్థీకృతమైనటువంటి సమస్యని చట్టం పరిష్కరించలేదు. రాజకీయ సంక్షోభానికి చట్టం పరిష్కారం కాదు. రాజకీయ సంక్షోభానికి మరింత ఎక్కువ రాజకీయం, మంచి రాజకీయం, విజ్ఞాన రాజకీయం కావాలి, వేరే మార్గం లేదు. ఇది అర్థం చేసుకోకపోతే మనం ఏంటంటే వీరు వాళ్ళ మీద వాళ్ళ మీద తిట్టుకుంటూ కూర్చుంటాం. రెండోది, ఫెడరలిజం ఏమీ లేదు, మనకంతా బలహీనంగా ఉంటుందంటే ఏమాత్రం వాస్తవం కాదు. గత 30 ఏళ్లలో భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ చాలా బలోపేతమైంది. ఒకప్పుడు రాష్ట్రాలు పెద్దానికి ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వచ్చేది, సేకరించాల్సి వచ్చేది. వివిధ కారణాల వల్ల గత 30 ఏళ్లలో రాష్ట్రాలు పూర్తిగా స్వయం నిర్ణయాధికారం వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర కేబినెట్ చేతుల్లో, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. డబ్బు విషయం గురించి మాట్లాడుతున్నారు. 64% దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు రాష్ట్రాలు పెడుతున్నాయి. 64%.
మొత్తం 100 రూపాయలు ఖర్చు పెట్టి 72 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దేశంలో 45 లక్షల కోట్ల రూపాయల ఖర్చులకు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి 35 లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఆదాయం సమకూరితే పన్నుల రూపాయలు కానీ 35 లక్షల కోట్లు 23,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు. 1,000 రూపాయలు. మనమంతా వాస్తవాలు లేకుండా కొన్ని నినాదాలు పడికట్టు పదాలు ఈ దేశం అలవాటు అయిపోయింది. మనం లోతుకు వెళ్ళాలి, మారుతున్న పరిస్థితులను గమనించాలి. ఈ నేపథ్యంలో మీరు ఇందాక చెప్పారు, మంచి మాట చెప్పారు, జబ్బు ఒకటైతే మందు ఇంకోటి అని చెప్పారు. సంస్థలను పృష్ఠపాలన తంత్రంగానే ఒక సామెత ఉన్నది. ఇప్పుడు పంటి నొప్పితో వైద్య దగ్గరికి పోతే వాడు నించోరా అని చెప్పని వీటి మీద చాచి తన్నాడంట. పంచిని పట్ల మంది నడి విరిగి ఉన్నట్ట. అరే జబ్బు ఎక్కడో ఏం అడిగారు కానీ ఏదో ఒకటి చేద్దామని ఆలోచన అంటే దురుద్దేశం లేదు. ప్రకాష్ రెడ్డి గారి మాటలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా గందరగోళం. ఏదో ఒకటి జరగాల, ఏదో ఒకటి చేద్దాం. ప్రభుత్వాలు, పార్లమెంట్లు, చట్టసభలు ఏదో ఒకటి చేద్దాం అని వెళ్ళకూడదు. ఉన్న పరిస్థితిని కాదు. జేపీ గారు మన్నించాలి ఇంటర్వ్యూ అవుతున్నందుకు. అంటే ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దశాబ్దాలుగా ఒక బలమైనటువంటి భావజాలం, చాలా లోతైనటువంటి మేధోమదనం ఇవన్నీ జరుగుతాయి. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని ఆర్ఎస్ఎస్ గుర్తించలేదని లేదా బీజేపీ గుర్తించలేదని మనం అనుకోవడానికి లేదు కదా సార్. అన్ని పార్టీలు అవస్థలు పడుతున్నట్టు ఆ పార్టీ కూడా భారీగానే అవస్థలు, అధికారులు ఉన్నారు ఇంకా ఎక్కువ అవస్థలు పడుతుండాలి డబ్బు కోసం, పార్టీల కోసం. ఎంతో కొంత సైద్ధాంతిక పునాదున్న పార్టీ అని మనం అనుకుంటాం భావజాల రీత్యా కానీ మరొకటి కానీ. ఈ నేపథ్యంలో అసలు దీని గురించి ఎందుకు మొసలో పడిపోయే తత్వం ఉన్న పార్టీనా లేకపోతే, అంటే నేను కొంచెం క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నాను జేపీ గారు, అలా పడిపోయే అవకాశం ఉన్న పార్టీని, ఏదో మోసలో పడి కొట్టుకుపోయే స్వభావం ఉన్న పార్టీ బీజేపీ అని అనుకోగలమా? ఇది మంచి ప్రశ్న, సమాధానం ఆగిపోలేదు. ఇది ఎందుకంటే ఏదో దొన్నపోతే నిజంగా ధోరణి కట్టేయని చెప్పిన ధోరణి కనిపిస్తున్నారు. ఏదో ఇప్పుడు ప్రధానమంత్రి గారు దొరలో పుట్టినది ఇది, ఇదేదో అంటే బాగుంటుందని చెప్పని అందరూ కానిచ్చామని చెప్పంటున్నారు. బీజేపీ రాష్ట్రంలో నష్టం ఉండొచ్చు. ఉదాహరణకి ఇటీవల కాలం ఎలక్షన్ చూడండి, 4 రాష్ట్రాలు చూడండి. మహారాష్ట్రలో ఆ కోపం అంతా కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మీద పోయింది. అసెంబ్లీ రాగానే బ్రహ్మాండంగా గెలిపించారు. కలిసి ఉన్నట్లయితే 2 ఓడిపోయింది వాళ్ళు. అలాగే అదే పరిస్థితి మీకు హర్యానాలో జరిగింది. అలాగే రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 2 రాష్ట్రాలు ఓడిపోయింది, మన తెలంగాణ, అక్కడ కర్ణాటక. లోక్సభ రాగానే ఇక్కడ సగం సీట్లు గెలిచారు 6 నెలల్లో, అక్కడ చాలా సీట్లు గెలిచారు. కలిసినట్లయితే 2 ఓడిపోయింది వాళ్ళు. కాబట్టి బీజేపీ కూడా లాభం లేదు. నిజంగా వాళ్ళు దూరదృష్టితో ఆలోచిస్తే, రాజకీయ ప్రయోజనాలు ఆలోచించిన, దేశ రాజకీయాలు బాగోచ్చాలు ఆలోచించిన ఇది పరిష్కారం కానే కాదు. ఎన్నికలంటే నిస్పృహతో మీరు ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో దెబ్బడుతుంటాయి. ఎన్నికలంటే నిస్పృహంతో ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎన్నికల్లో పాల్గొనాలంటే బయటకు వచ్చి చేయవచ్చు. కానీ ఎన్నికల్ని తిరస్కరించేది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో లోపాలకి మంచి పరిష్కారం, మరింత మంచి ప్రజాస్వామ్యం, ఎక్కువ ప్రజాస్వామ్యం. అమెరికాలో 2 ఏళ్ల పాటు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే 2 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళ ప్రభుత్వ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఎన్నికలు అనేవి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి, ప్రజల ఆలోచనలు పోటీ చేయడానికి, మరి ప్రజల్లో ఆ స్థాయి పెంచడానికి, ప్రజల భావాలకి తగ్గట్టుగా ఎన్నడూ సృష్టించడానికి అందుకు పనికొచ్చే అంశం తప్ప ఏదో రకంగా తూతూ మంత్రంగా ఓటేసే అమ్మాయి ఓటు అయిపోయింది, ఎవడో వచ్చేసాడు, ఓట్ అండ్ షార్ట్ అయింది. ఎన్నికలు కాదు, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఓటు పెంచాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ దేశంలో 180-90 మందికి ఓటు ఏ స్థాయిలో ఎవరికి వేస్తున్నామో వాళ్ళు చేసే పని ఏంటో, వాళ్ళ బాధ్యతలు ఏంటో తెలియదండి. నేను అవమానించాలని మాట్లాడట్లా. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడిని, ప్రేమించేవాడిని, మన బలాన్ని అర్థం చేసుకుని బలశాలను అర్థం చేసుకున్నాం. ఈ పరిణితి పెంచాలన్నా లేకపోతే ప్రజలకు అర్థం కాదు ఏదో ఓటేసి గుడ్డి తెచ్చేలో పద్ధతికి అయిపోయిందిరా రామరామ అనిపించాలన్నా మనం ఎట్లాగా అసలు లోతుగా ఆలోచిస్తే ఈ పని చేయరు. లోతు లేదు, దీని దురుద్దేశం లేదు, నిస్పృహం ఉంటుంది. అబ్బాయి చక్కగా ఉంది, ఏంటి ఎలక్షన్ ఉంటాయి, చాలా తలనొప్పిగా ఉంది. కానీ మన ఎలక్షన్ అయిపోతే గొడవ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ కూడా ఏం చేస్తారు, లోకల్ ఎలక్షన్ పెట్టేస్తారు. లోకల్ గవర్నమెంట్ పవర్ లేదు, పాడు లేదు. ముందు పెట్టేద్దాం, నెలలో గొడవ అయిపోతుంది, తర్వాత చూసుకోవచ్చు పరిపాలన. అంటే ఎలక్షన్ అంటే నిస్పృహమైన రాజకీయం ఉన్నది. ఇది చాలా విచిత్రమైన స్వభావం. ఎలక్షన్ అంటే నిస్పృహమైన రాజకీయం దేశానికి ప్రమాదకరం. ఆ ఎలక్షన్ పరిస్థితి మార్చాలి, కానీ ఎలక్షన్ అంటే ద్వేషం ఉండకూడదు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇందాక మీరు కూడా చెప్పారు సార్, ఈ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో కొంత వాళ్ళు ఓటేసేవాళ్ళు కాదు, బట్ ఏమంటారు ఒపీనియన్ మేకర్స్ లేదు, వాయిస్ వాళ్ళది పెద్దగా ఉండొచ్చు. సంవత్సరానికి ఒకసారి ఎన్నికలేంటి, అక్కడ ఎన్నికలేంటి, ఇక్కడ ఎన్నికలేంటి, మీడియాలో కూడా మీకు తెలియదు. మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే తెలంగాణలో కూడా రోజంతా కూడా మీడియాలో వాటి మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇది నిజంగా అసలు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఇప్పుడు మన జార్ఖండ్లో ఎన్నికలు జరిగితే తెలంగాణలో ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందా? అది ఒక చర్చ జరుగుతుంది జేపీ గారు. కేవలం
ప్రధానులు లేదా మిగతా ముఖ్యమైన నాయకులు ప్రచారమే కాకుండా అక్కడ ఎన్నిక ఇక్కడ ఎన్నిక జరిగితే నిజంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రజల జీవితాలను ఏమన్నా స్తంభించి వేస్తుందా? అసలు రిపీటెడ్గా ఈ మధ్య కాలంలో మీ అబ్జర్వేషన్లో చెప్పి గారు ఈ మధ్యంతర ఎన్నికలు రాష్ట్రాల్లో భారీగా ఏమన్నా వస్తున్నాయా? మనకి ఏమవుతుందంటే ఇప్పుడు చాలా దేశాల్లో పరిణితి చెందిన దేశాలు ఎన్నికలు జరిగితే నిజంగా చెప్తున్నాను, పక్క ఇంట్లో ఉంటే మీకు తెలియదు జరుగుతుందని. ఓకే, రోడ్డు మీద ఏమీ తెలియదు, జరగదు. అసలు టీవీలో చూస్తే ఆసక్తితో చూస్తే లోకల్ టీవీలో కనిపిస్తుంది తప్ప అసలు ఎన్నికలు జరుగుతున్నాయనే వాతావరణం దాదాపుగా కనిపించదు. మన దేశంలో ఈ కోలాహలము, అరుపులు, తడబబ్బలు, ఈ గందరగోళాలు, అసలు ఎన్నికల చుట్టూ జీవితం. మన పత్రికల టీవీలకి నేను ఫ్రాంక్ గా చెప్తాను, మీడియాని తిట్టాలని కాదు, అసలు మీడియాకి దేశ ప్రయోజనాలను అర్థం చేసుకుని లోతైన చర్చలు తీసుకురావడం కానీ వాస్తవాలు చెప్పడం కానీ ఆసక్తి లేదు. చాలా కష్టమైన పని. అలా కాకుండా కెమెరా ఈ మొహానికి ఆ మొహానికి ఇచ్చేసి ఒకరి ఒకరు అరుపులు కేపల పెడబబ్బులు పెట్టి రాజకీయం చెప్పంటే అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం టీవీ ఛానల్, నేషనల్ ఛానల్, సోకాల్ ఛానల్ పెట్టండి, ఇక్కడ మనం చాలా మర్యాదగా మనస్ఫూర్తిగా చర్చించుకుంటున్నాం పరస్పర గౌరవంతో. ఈ సోకాల్ నేషనల్ ఛానల్స్ లో చేసి ఓ రోజు సాయంత్రం చూడండి, అది చర్చ. అది ఇవి టీవీ ఛానల్సా అంటే మనకి పాలిటిక్స్ అంటే పవర్ గేమ్ అయిపోయింది. మనకి అబ్సెషన్ విత్ పవర్ గేమ్. ఎవడొచ్చాడు ఎవడిపోయాడే కానీ ఏం జరుగుతుంది, మన ప్రయోజనాలు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఈ పేదల కడగండి తీరేది అట్లాగా, వాళ్ళకి ఆదాయాలు పెంచేది అట్లాగా, ఆ చర్చ పూర్తిగా చచ్చిపోయింది. ఆ నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం. ఇంకోటి బీజేపీ గమనించాల్సింది, మనకి ఎట్లాగైతే బ్యాంకులో డబ్బు ఉంటే ఒక క్యాపిటల్ ఉందో దాన్ని పొదుపుగా జాగ్రత్తగా రేపు ఆదాయం చెట్టు ఖర్చు పెట్టుకుంటే బాగుపడతాం, లేకపోతే నష్టపోతాం. పొలిటికల్ క్యాపిటల్ కూడా అంతే. రాజకీయ పరపతి కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే పెరుగుతుంది, వృధా చేసుకుంటే నిరర్థకమైన పనులకు ఇలాంటి వాటికి కానీ లేకపోతే ఆలోచన లేని పనులకు కానీ అది కాలక్రమంగా తరిగిపోతుంది. ఇది ఏ రకంగా చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి మంచిది కాదు, దేశ ప్రజలకు కొంచెం లాభం లేదు. భయంకర అన్యాయం జరుగుతుంది నేను అంటలా, ఇదిలో రాజ్యాంగ విరుద్ధం క్షుద్రమైందని కూడా నేను అంటలా, నిరర్థకమైనటువంటిది, అనవసరమైనటువంటి. ఇంకొక మాట కూడా సార్, అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో గతంలో దామాషా పత్తు గురించి మీరు చాలా పరిశీలి చేశారు. సరే, ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదా వామపక్షాలు మరొకళ్ళు అది సాధ్యం కానివ్వలేదు అనుకుందాం. ఆ పార్టీలు అప్పుడు వ్యక్తుల చుట్టూ లేదంటే కొంత డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీ క్రమంగా ఓటు శాతాన్ని కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రాకపోయినా వాళ్ళ కార్యకర్తల కష్టమే కావచ్చు, సైద్ధాంతికంగా జనానికి అది ఎక్కటం కావచ్చు, ఆ ఓట్ షేర్ పెరుగుతున్నది ఏ రాష్ట్రంలో తీసుకున్నా. ఎందుకని ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా దామాషా గురించి ఆలోచన చేయట్లేదు అనుకోవాలి చెప్పి గారు? దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ మన లాంటి వ్యవస్థలో ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ లాభాలను ఎక్కువ వస్తాయి. ఓట్ల శాతం కంటే సీట్లు ఎక్కువ వస్తాయి. మహారాష్ట్రలో వాళ్ళకి వచ్చింది కూటమికి మొత్తం 48%, సీట్లు 80% వచ్చినాయి, 80% పైగా వచ్చాయి. కాబట్టి అలా వస్తున్నప్పుడు అనవసరంగా పోగొట్టుకోవడం అనిపిస్తుంది. రెండోది, చాలా నిజాయితీగానే చాలా మందికి ఏంటంటే ఇంత సంక్లిష్టమైన సమాజంలో, ఇన్ని వైవిధ్యాలు ఉన్న సమాజంలో మనకి ఫ్రాగ్మెంటేషన్ వస్తుందేమో, ప్రతికూలం పార్టీ అవుతుందనే భయం ఉంది. దానికి పరిష్కారం ఉంది. దానికి ఉదాహరణకి మీకు కనీసం ఇంత శాతం ఓట్లు లేకపోతే ఒక పెద్ద రాష్ట్రంలో వాళ్ళకి పరిణితి లెక్క ఉండదని చెప్పన్నాం అనుకోండి, అది తొలగిపోతుంది. మూడోది, సుస్థిర ప్రభుత్వాలు రావేమో. 50% ఓట్లు చాలా కష్టం. దేశ చరిత్రలో 50% ఓట్లు చాలా అరుదుగా కొన్ని రాష్ట్రాల్లో వచ్చింది. జాతీయ స్థాయిలో ఇంతవరకు 84లో దాదాపు 50 రాబోయింది, 50 రాల. కాబట్టి దానికి కూడా పరిష్కారం ఉంది. పెద్ద పార్టీకి దేశంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీకి వచ్చినట్టు 15% అయితే అదనంగా మనం బోనస్ సీట్లు ఇచ్చామనుకోండి, పరిష్కారం ఉన్నాయి. అంత దూతికి వెళ్తాం. కానీ జెన్యున్ గా వాళ్ళకి ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఏమన్నా ఆలోచిస్తారేమో, కనీసం ఏదో ఒక రూపంలో పార్లమెంట్ లో ఎన్నికల చర్చకు వస్తుంది కాబట్టి ప్రతిపక్షం దీన్ని అవకాశంగా తీసుకుంటే ఊరికి తిట్టిపోవడం అదే పనిగా చేయడం కాకుండా నిజంగా మనం చర్చించినట్టుగా లోతేంటి, అసలు సమస్య ఎక్కడ ఉంది, దాని పరిష్కారం ఏంటని హేతుబద్ధంగా చర్చిస్తే ఖచ్చితంగా కొంత ఆలోచన మడుతుందేమో. మనకేంటంటే ఇప్పుడు అలా వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ఆలోచించడం కాకుండా ముందు నిర్ణయం చేసేసుకున్నాం, దాని తర్వాత కారణాలు వెతుకుతున్నాం. చర్చ అంతా కూడా ఇది నిర్ణయం ముందు చేసుకుని దాన్ని ఎలాగ మనం సమర్థించుకోవాలని చెప్పి చూస్తున్నాం. పరిపాలన విధానాలు ఎప్పుడు అట్లా ఉండకూడదు. వాస్తవాలు, తర్కము, మరి మన అనుభవము, మన దేశంలో కానీ ఇతర దేశాల అనుభవము, మన దేశ పరిస్థితులకు అనుభవించే పరిస్థితి, పరిష్కారము అట్లా రావాల్సిందే తప్ప ఊరికి పురిలో పుట్టిన బుద్ధి ప్రకారం గబాలను ఉత్సాహంగా చేస్తే చాలా సందర్భాల్లో మేలు కంటే కీడు జరుగుతుంది. రైట్, ప్రకాష్ రెడ్డి గారు విన్నారు. అంటే దీనిలో లోతైన చర్చ, సరే కనీసం ఏదో కారణంగా ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంస్కరణల మీద చర్చ వస్తున్నప్పుడు
ఇదేదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో హడావుడిగా అయిపోవటం కాకుండా అన్ని సమస్యల మీద చర్చించే అవకాశం అని ఉంటుంది. సరే, కాంగ్రెస్ కూడా అడగాలి, దీని మీద సరైనట్టు హోంవర్క్ చేసి అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడమే కాకుండా పరిష్కారాలను చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో. బట్ మీ వైపు నుంచి చాలా అంశాలు దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి గారు, మనందరం విడిగా మైకి తీసేసి మాట్లాడుకుంటే ఇప్పుడు జేపీ గారు చెప్పిన వాటితో 100% ఏకీపిస్తాం. కానీ పార్టీలు మన లైను మన గొడవ, మన ఎవరు గొడవ వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది. కానీ వీటి మీద చర్చ జరగడానికి ఏమన్నా అవకాశం ఉందా ప్రకాష్ రెడ్డి గారు? పెద్దలు జేపీ గారు చెప్పిన ఒక పాయింట్ ఇస్తాను సార్. టీవీలలో చర్చలు ఎట్లా జరుగుతున్నాయి అనేది, అదే సందర్భంలో టీవీ చర్చలు అనేది కొంచెం రెస్పాన్సిబిలిటీ తక్కువ మనకు. కొన్నిసార్లు మనం మాట్లాడుకోవచ్చు, ఏమైనా మన ఇష్టం మాట్లాడుకోవచ్చు, మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. టీవీలు పిలుస్తారు, మేము మాట్లాడతాం. కానీ పార్లమెంట్ లో సార్ ఎంపీలు ఏం మాట్లాడుతారో సార్ చూడండి. ఎవరైనా హోంవర్క్ చేస్తున్నారా, చేసి వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారా? నిన్న మొన్న కాదు, అంతకుముందు డిస్కషన్ అసెంబ్లీలో కూడా శాసనసభలో ఎవరన్నా అంటే నిజమైనటువంటి ఒక బిల్లు వచ్చింది అంటే బిల్లు గురించి చర్చించారు. జేపీ గారు అసెంబ్లీలో అప్పుడు నేను కలిసాను చాలా సార్లు, మా కిషన్ రెడ్డి గారితో కలిసే ఉన్నాను కదా. కిషన్ రెడ్డి గారు ప్రిపేర్ అయిన సందర్భాలు చాలా చూసాం. మేము రోజులు ప్రిపేర్ అయ్యేది. ఒక బడ్జెట్ డిస్కషన్ కోసం కనీసం 20 గంటలు ప్రిపేర్ అయ్యేది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. 20 hours మీరు ఎక్కడో పోయి దాచుకునేది ఎవరికి గెలవకుండా ప్రిపరేషన్ కోసం. ఈరోజు అసెంబ్లీ పరిస్థితి, శాసనసభ పరిస్థితి, పార్లమెంట్ పరిస్థితి ఏం సార్? ఏం ప్రిపరేషన్? అరుచుకోవడం తప్ప ఇంకా ప్రిపరేషన్ ఉందా? నువ్వు అట్లా అన్నావు, నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్, నేను లేస్తా, నన్ను కాల్ చేసి ఉండు, నన్ను మాట్లాడి, ఇవే చర్చలుగా జరుగుతున్నది. ఇప్పుడు జేపీ గారు ఒక మాట కూడా చెప్పారు సార్, మీకు మళ్ళీ ఒక పాయింట్ చెప్పి, ఎన్నికలంటే ఒక రకమైన వ్యతిరేకత, మళ్ళీ ఎన్నికలేంది నిస్పృహ ఉన్న వాళ్ళు రాజకీయాలకు అది పరిష్కారం కాదు, మరింత ఎక్కువ ప్రజాస్వామ్యం, మరింత ఎక్కువ ఎన్నికలు, లేకపోతే మరింత ఎక్కువ పీపుల్ పార్టిసిపేషన్ కావాలన్నది మూల సిద్ధాంతం అని, దానికి వ్యతిరేకంగా ఉంది కదా అని నేను ఏమంటున్నాను సార్. డెమోక్రసీలో అంటే ప్రజాస్వామ్యం అంటే ఓటు ఒక్కటే కాదు సార్. ఈరోజు అమెరికా, ఇంగ్లాండ్ డెమోక్రసీ సార్, ఆఫ్ కోర్స్ మెచ్యూర్ డెమోక్రసీ చాలా ఏళ్ళ నుంచి అనుకున్నా. రికార్డింగ్ మెథడాలజీ కూడా అక్కడ ఉంది కదా, ఇప్పుడు నడుస్తుంది. అక్కడ రికార్డింగ్ చేయాలా చేయొద్దా, సంతకాల సేకరణ కొన్నిసార్లు జరుగుతుంది అక్కడ అప్పుడప్పుడు. ఈ మధ్య కూడా జరుగుతున్నట్టు ఉంది మధ్య నాకు తెలిసిన వరకు. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, డెమోక్రసీలో మీరు ఇంతకుముందు చెప్పారు, డెమోక్రసీ అంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఒక బిల్ వచ్చింది, దానికి జేపీసీకి పోతుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెడతారు. మనందరం కూడా అభిప్రాయాలు చెప్పొచ్చు. వింటారా వినరా, ఎంత వింటారు ఎంత వినరా అంటే చాలా వేరే అంశం. మీకు జేపీ గారు మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తాను. వ్యవసాయ చట్టాల మీద కూడా మేము జేపీ గారి గెస్ట్ గా మా కిషన్ రెడ్డి గారు పిలుచుకొస్తే నేను కూడా నా మీటింగ్ పెట్టిందే నేను ఆ మీటింగ్ లో. అయితే విషయం ఏంటంటే దాంట్లో కూడా వచ్చినటువంటి ఏంటంటే సార్, దేశం మొత్తం ఒక రకంగా ఉంటే ఏదో ఒక శక్తులు అడ్డుకునే ప్రయత్నం. అందుకోసమే నేను మళ్ళీ విత్డ్రా చేసుకున్నామన్నారు కదా సార్, విత్డ్రా చేసుకోలేదు సార్. దేశానికి క్షమాపణ చెప్పిండు. చాలా సార్లు పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతుంటారు, రాజకీయ పార్టీ మోడీ క్షమాపణ చెప్పిండారు. మోడీ ఈ బిల్లులను నేను అమలు చేయలేకపోతున్నందుకు ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పిండు సార్. బిల్లులను అమలు చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించండి, దేశ భద్రత దృష్ట్యా నేను అమలు చేయలేకపోతున్నానని చెప్పాను. దేశ ఐక్యత కోసం నేను చేయలేకపోతున్నాను. ఈ పదం అర్థం కావాలంటే రాజకీయ పార్టీ దుమ్మెత్తి పోసినాయి మా మీద. మోడీ క్షమాపణ చెప్పిండు, వెనక్కి తీసుకుంటూ నల్ల చట్టాలు ఎప్పుడు నల్ల చట్టాలే మాట్లాడతారు. అది నల్ల చట్టాలు నల్ల రంగేం పుయ్యారు. కానీ దురదృష్టం ఏంటంటే చట్టాల గురించి పార్లమెంట్ లోపల బయట చర్చ జరగాల్సినటువంటి సందర్భంలో జరగటం లేదు. అకాడమిక్ అయితే నిజమైనటువంటి సలహాలతో జరగటం లేదు. పార్లమెంట్ లో కూడా, అసెంబ్లీలో కూడా మనం అమెండ్మెంట్స్ ఇచ్చినప్పుడు అమెండ్మెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, జరుగుతుంది. అదే ఈ చర్చ అంతా కూడా ప్రజల్లో కూడా నిరంతరం చర్చ జరగాలి సార్. ఎలక్షన్స్ ఒకటే కాదు, మిగతా సందర్భాల్లో కూడా ప్రజల ఒత్తిడితోటి ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీ దిగి రావాల్సిన పరిస్థితి రావాలి. దట్ ఇస్ రియల్ డెమోక్రసీ. ప్రజల ఒత్తిడి పెరగాలి. అది ప్రసాద్ రోడ్ల మీద నిరసన, దిష్టిబొమ్మదాన పెట్టడం ఒకటే కాదు, ప్రజాభిప్రాయం కూడా ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధుల ద్వారా తెలుస్తూనే. ప్రకాష్ రెడ్డి గారు, మేము ఇందాక జేపీ గారు ప్రశ్న మొదలెడుతున్నాం. జేపీ గారు అయితే నాకు సమాధానం తెలియదు అన్నారు. బీజేపీ వాస్తవంగా ఒక క్రమంగా బలం పెరుగుతున్న పార్టీ, ఓట్ షేర్ పెరుగుతున్న పార్టీ యాజ్ ఆఫ్ నౌ. భవిష్యత్తులో ఏంటో నేను చెప్పలేను, కానీ ఒక దశాబ్దం 2 దశాబ్దాలుగా మీలాంటి కార్యకర్తల కష్టం కావచ్చు, ఓట్ షేర్ పెరుగుతుంది. ఎందుకని దామాషాపత్ ఎన్నికలు ఈ డబ్బు ప్రభావం ఎన్ని పోతాయి? దానికి పరిష్కారాలు, దానిలో ఉన్న లోపాలకు పరిష్కారాలు జేపీ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. నేను ఒక మాట చెప్పినా సార్, ఈ దేశంలో వ్యక్తుల ఆధారంగా నడుస్తున్న పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం, బీజేపీ కూడా వ్యక్తుల ఆధారంగా నడుస్తుంది సార్. మెజారిటీ పార్టీలు వ్యక్తుల ఆధారంగా నడుస్తున్నాయి సార్. వ్యక్తులే పార్టీలు రూల్ చేస్తుంది. మీరు మెజారిటీ పార్టీలు వ్యక్తుల ఆధారం ఒకటి. రెండో విషయం చెప్తాను సార్, 1996 బీజేపీకి ఫుల్ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ అంటే 163 గెలిచి మొదటి పార్టీ ఉన్న చట్టానికే సాత్ హం ఏక్ హై అని చెప్పి ఒక రాజకీయ 13 ప్రధానమంత్రి
అటల్ బిహారీ వాజ్పేయి గారు దిగిపోయిన పరిస్థితి, లేదా 98లో జరిగినటువంటి చట్టాన్ హై అందరూ కలిసి ఏం చేశారనేది, ఇవన్నీ మాలాంటి పార్టీలకు అప్పటికి బీజేపీ 10 రెట్లు పెరిగింది ఒక పార్టీగా. 10 రెట్లు కాదు 50 రెట్లు పెరిగినా కూడా ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారు. బీజేపీ అంటే ఒక వ్యతిరేకత ఎంతైతే సానుకూలంగా ఉందో అంత వ్యతిరేకత కూడా ఉంది. అయితే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నది తప్పిస్తే దామాషా పద్ధతి చేయడానికి అనేకమైనటువంటి అభ్యంతరాలు, అనేకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మేమైతే చర్చించుకుంటాం, సమస్యలు కూర్చొని మాట్లాడండి సార్. అన్నిటికంటే పెద్ద సమస్య పెట్టుకొని దాని గురించి. కానీ నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 96 ఒక ఉదాహరణ, 98 ఒక ఉదాహరణ, అనేక సందర్భాలు, ఈవెన్ 2004 ఒక ఉదాహరణ, 2009 ఒక ఉదాహరణ. తక్కువ పార్టీలు వచ్చిన బీజేపీని ఓడగొట్టడం కోసం గుడ్డిగా కలిసి ఎప్పుడైనా అన్ని పార్టీలు అంటే గెలుస్తాయి సార్. పార్టీలు కొట్లాడి పక్క పెడితే రామకృష్ణ గారు టైం తక్కువ ఉంది. రేపు పార్లమెంట్ లో దీని మీద బహుశా డైరెక్ట్ గా జేపీసీ వేస్తారా, చర్చ జరుగుతా నాకు తెలియదు. ఒకవేళ చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ కేవలం దీన్ని వ్యతిరేకించడం, అనుకూలించడం, ఏదో దుమ్మెత్తి పోసేది కాకుండా లోతైనటువంటి అంశాలు లేవనెత్తరు, కనీసం ఓపెన్ చేస్తే. ఇప్పుడు ఆశిస్తుంది అవి ఓపెన్ అయితే మీడియాలో చర్చ జరుగుతుంది. అవి ఓపెన్ కాకుండా కేవలం జమిలా రైటా రాంగా చర్చ కాకుండా దామాషా పద్ధతితో డబ్బు ప్రభావం వీటిని తగ్గించడం గురించి ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? హోంవర్క్ చేస్తారని అడుగుతున్నారు స్ట్రైట్ గా. సార్ హోంవర్క్ చేయకుండానే ఇవాళ జరిగిన కొద్ది సమయం చర్చలోనే ఇవాళ మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు 2-3 మాట్లాడితే కూడా ఫెడరల్ స్ట్రక్చర్ కి ఇది ఏ రకమైన ఇబ్బంది, ఏ ఆర్టికల్ వల్ల ఏ రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ హోంవర్క్ చేయకుండానే మాట్లాడే ప్రసక్తి అక్కడ అవకాశం ఉండదు. కానీ సరే ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఏదైతే చర్చ మన డిబేట్ లో జరిగిందో దానికి సంబంధించి పరిష్కారాలు అయితే వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఈ దేశంలో ఉంది. డెఫినెట్ గా అంటే యాక్సెస్ టు టాప్ లీడర్స్, జేపీ గారు లాంటి వాళ్ళకి యాక్సెస్ టు టాప్ లీడర్స్ ఎక్కువ ఉంటుంది. అటువంటి వారు కావచ్చు, నా శక్తి మేరకు నేను నా మెయిల్ చేయటం కావచ్చు, ఇవన్నీ డెఫినెట్ గా హైకమాండ్ దగ్గర, మా పార్టీ హైకమాండ్ దగ్గర మేము తీసుకెళ్తాం. ఇవన్నీ సొల్యూషన్ రావాల్సిన అంశాలు కూడా. తర్వాత ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్పినా ఎంత చెప్పినా వ్యక్తి ఆధారంగా ఎన్ని చెప్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటే దాన్ని ఒక స్ట్రక్చర్డ్ పార్టీగా, ఒక సిద్ధాంత పరంగా అని చెప్తున్నారు. కానీ ఎవరు బుల్డోజ్ చేసుకుంటా పోయే పరిస్థితి ఈ రోజు ఉన్న ప్రభుత్వంలో లేదు సార్. వాజ్పేయి గారు ఉన్న ప్రభుత్వం, లేకపోతే పివి నరసింహరావు గారి ప్రభుత్వం, లేకపోతే యూపీఏ ప్రభుత్వం, అవన్నీ పూర్తి సంకీర్ణ ప్రభుత్వం, పూర్తిగా ఆధారపడి నడిచిన ప్రభుత్వం. ఈ రోజు 2014 దగ్గర నుంచి పూర్తి అధికారంతో ఉన్న పార్టీలు ప్రభుత్వం, సంపూర్ణ అధికారంతో ఉన్న ప్రభుత్వం ఈ 11 నుంచి పూర్తి అధికారంలో ఉన్న ప్రభుత్వం. ఇవాళ కొన్ని అంశాల్లో జేపీసీ డిమాండ్ చేస్తే, ఏది ఆదాని లాంటి అంశమో, రాఫెల్ లాంటి అంశమో, చాలా అంశాలు జేపీసీ మేము అడిగి కాదు సార్. అంటే వారు మమ్మల్ని చేయనివ్వరు అని మాట్లాడుతున్నారు కదా. మోరోవర్ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారికే చెప్తున్నా, ఈ చర్చలో ఏవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో రేపు పార్లమెంట్ లో చర్చకు పెట్టండి. పాలు నీళ్ళకి నీళ్లు తెలుస్తాయి కదా. ఆ మంచి చేద్దామనే ఉద్దేశంతో మీరు వస్తే దాన్ని ఎవరు అపోజ్ చేస్తారనేది కూడా చూద్దాం కదా. అంతే కదా సార్, వారి ఇంటెన్షన్ తీసుకొస్తే. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, క్విక్ గా చెప్పండి. ఇప్పుడు ఈ దేశంలో ఆదాని దేశాలకి పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. ఈ దేశానికి ఆదాని సమస్య పరిష్కారం దురదృష్టకరం. ఇంత దురదృష్టకరం. అదానియే సమస్యలన్నిటికీ మూలమా? సరే అదాని ఒక సమస్య అనుకుందాం, పోనీ అన్ని సమస్యలు దేశం ఇప్పుడు 20 రోజులు పార్లమెంట్ ఆగడం అనేటువంటిది ఆదానితో ఆగుతుంది అంటే ఆదాని సమస్య అయితే ఇంతకంటే స్వీడన్ రేడియో సార్ ఒకసారి కటారి గారు సార్ డిబేట్ అవుతుంది సార్, చాలా ఇంపార్టెంట్ స్వీడిష్ రేడియోలో గోఫోర్స్ అనగానే ఈ పార్లమెంట్ ఎంత స్తంభించింది, ఈ దేశం ఎంత కాల్ చేసింది, ఎన్ని కోట్ల వ్యవహారం, ఇప్పుడు జరుగుతున్నది ఎన్ని కోట్ల వ్యవహారం. అంటే మీరు గొడవ చేయొచ్చు, మీరు స్తంభం చేయొచ్చు, మీరు పోట్లాడొచ్చు, మీరు రోడ్లకు ఎక్కొచ్చు, అది సమస్య, ఇది సమస్య కాదు. పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం. దీని మీద అయితే పార్లమెంట్ లో లోతుగా చర్చకి వెళ్తామంటున్నారు, లోతుగా ప్రిపేర్ అయ్యి వెళ్తామని కాంగ్రెస్. ఆఖరిగా పాపారావు గారు, దీనిలో పార్లమెంట్ లో గతంలో సరే చాలా మంది లోతైనటువంటి అవగాహన ప్రజాస్వామ్య ప్రక్రియల మీద వాటి మీద ఉండి ప్రశ్నించేవాళ్ళు, ఆ గౌరవం ఉన్న వ్యక్తులు ఉండేవాళ్ళు, అధికార పక్షాలు కూడా అలాగే గౌరవించే, ప్రతిపక్షంలో కూడా
కాస్త సెన్సిబుల్గా చెప్పే వాళ్ళని గౌరవించే పరిస్థితి. ఇవాళ దురదృష్టం ఆ వాతావరణం లేదు మనకి. ఎవరు మాట్లాడినా అటా ఇటా అన్న గొడవ తప్పితే ఇంకోటి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు లోతైనటువంటి చర్చ, చాలా దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన దశలో ఈ చర్చ జరుగుతూ ఉంది. చర్చలో మంచి చర్చ జరిగే అవకాశం ఉందా? ఎవరు లీడ్ తీసుకోవాలి? అంటే చర్చ మంచి జరుగుద్దా అంటే నమ్మకం లేదు నాకు. ఎందుకంటే ఆరోగ్యవంతమైన చర్చ జరగాలంటే మీరు అన్నటువంటిది ఇప్పుడున్న ప్రజాస్వామ్యం అనబడే దానిలో ఉన్నటువంటి లోపాల తాలూకు వాటిని పరిష్కారం చేసుకోవటానికి ఎలా అనేది కూడా దానిలో అంతర్భాగం కావాలి. కన్స్ట్రక్టివ్ చర్చ, ఎస్ఆర్నో చర్చ కాదు కదా. ఇప్పుడు చర్చ జరగబోతుంది దీని గురించి, లేకపోతే వద్దా కావాలా, ఎటుగూడి అటున్న వాళ్ళు పార్టీలు కూడా, ఇప్పుడు పార్టీలు కూడా ఉదాహరణకి మనం విమర్శ కాదు కానీ ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ ఆల్రెడీ ఏపీకి సంబంధించి తెలుగుదేశం, వైసీపీ పూర్తిగా దాన్ని వెల్కమ్ చేస్తున్నట్టుగా, అంటే దీని అసలు లోతైనటువంటి చర్చ కూడా అవసరం లేదన్నట్టుగా పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి. అది సమస్య. అలా అయిపోయింది అంటే చాలా సింప్లిఫైడ్ వర్షన్ నడుస్తుంది. టీడీపీకి ఏమో ఎన్డీఏ కూటమిలో ఉండటం, ఎన్డీఏ కూటమిలో ఉండొచ్చు, కనీసం అసలు సమస్యలు ఇవి కాదు కదా కీలకమైన సమస్యలు, రాష్ట్రాల హక్కులు, ఈ గొడవ ఎక్కడ లేదు. పాపారావు గారు, నా బాధ అది. అంటే ఒక తమిళనాడులో కాస్త ఉంది సార్, అది బెటర్ గా. ఇక్కడ కూడా కొంత ఉంటే ఉండొచ్చు కానీ తెలంగాణలో. తమిళనాడులో కాస్త అన్నాడీఎంకే కూడా గతంలో కొంత బీజేపీ ఇదిలో ఉంది కోల్డ్ లో, కానీ ఇప్పుడు వాళ్ళు బయటికి రావటం ఎన్ని కొంత అక్కడ కొంత చర్చ ఉంది సార్. తమిళనాడులో మరీ పోయింది కాదు. తమిళనాడులో, కేరళలో కొంత చర్చ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ చర్చ ఉంది. ఎవరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, చర్చ అనేది నడుస్తుంది. ఆరోగ్యవంతమైన చర్చ చోట్ల నడుస్తుంది. ఈ మాట తెలంగాణలో కూడా ఇవాళ అసెంబ్లీ చూసాం కదా, మంచి చర్చ. అది వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, అది కాకపోతే సమస్యల మీద మాట్లాడుకుంటున్నారు. సరే, అది దురదృష్టకరం. టీడీపీకి ఏమో ఎన్డీఏ కూటమిలో గుడ్డిగా వెళ్ళిపోవటం పెట్టుకుంది. వైసీపీకి ఏమో అర్జెంట్ గా ఎన్నికలు కావాలి. 27లో అర్జెంట్ గా ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి అయిపోతాన్న దీనిలో ఉన్నారు. ఆయన ఆశ అయింది. దీనిలో ప్రజల ప్రయోజనాలు పట్టించుకునే వాళ్ళు ఎవరు కనపడతారు. ప్రజల ప్రయోజనాల్లో ఈ చర్చ చేసి మనం కాదు కదా పార్టీలు ఎందుకు పెట్టుకున్నారు. పార్టీలు ప్రజలకి సర్వీస్ ఇవ్వటానికో, లేకపోతే వాళ్ళ ఎజెండా అని చెప్పుకొని అధికారంలోకి వచ్చే అజెండా అమలు జరిపి ప్రజలకు మేలు చేయడానికి. దీనికంటే మనం గెలుస్తామా లేదా, కూటమిలో మనం దీర్ఘకాలంగా కాదు, రేపొద్దున మనం గెలుస్తావా లేదా, తొందరగా వచ్చేస్తే బాగుండన్న కోరికలు, సమస్యలు. ఏం చేస్తామో కూడా తెలియదు. మన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయగలము, అసలు ముందు రావాలనేది ఒక రకమైనటువంటి ఇంపేషన్స్ తో సఫర్ అవుతున్నటువంటి వాతావరణం రాజకీయాలు. అధికార వ్యామోహం, ఇంపేషన్స్. అధికారం పోతే ఏమవుతుంది, పైగా అధికారం పోతే కాదు, కొన్ని నిజంగానే వాళ్ళకి సమస్య ఉంది. అధికారం పోతే ఏమవుతుందంటే వాళ్ళకి కేసులు వస్తున్నాయి, జైళ్ళు వస్తున్నాయి, అన్ని చోట్ల జరుగుతుంది. ఇదే కదా. అంటే సరే, తప్పులు చేస్తున్నారు, జరుగుతున్నాయి, దానిలో ఒకళ్ళనొకళ్ళు అందరు ఇలాగే తయారయ్యారు. చాలా మంది, అందరు నల్లే కానీ చాలా మంది ఇలాగే తయారయ్యారు. ఏంటంటే అధికారం పోవడం అంటే ప్రాణం పోయినంత పని అవుతుంది రేపు పొద్దున. ఓకే, రైట్ సార్, టైం తక్కువ ఉంది. జేపీ గారు, పార్లమెంట్ లో దీని మీద కాస్త లోతైన చర్చ జరిగితే ఏ అంశాలు చర్చిస్తే బాగుంటుంది, మీ సూచన? హలో జేపీ గారు. జేపీ గారు వాయిస్ మళ్ళీ తీసుకుంటారు. ప్రకాష్ రెడ్డి గారు, నిజంగా అంటే నిన్న మొన్న మనం సంవిధానం మీద చర్చ కూడా చూసాం. మళ్ళీ వాళ్ళు తప్ప మేం తప్ప అని కాకుండా ఎక్కడా కూడా గతంలో ఇదిగో గత ప్రభుత్వంలో ఈ మంచి జరిగింది లేదు, అది ప్రతిపక్షం మీ హయాంలో రాజ్యాంగాన్ని ఇక్కడ రక్షించారు, ఈ ఇద్దరిని దుమ్మెత్తి పోసుకోవడం తప్పితే ఒక్క పనిని కూడా యాక్సెప్ట్ చేసే గుణం లేనప్పుడు చర్చ జరగట్లేదు సార్. దురదృష్టం అది. కనీసం ఇప్పుడన్నా, ఇప్పుడు ఉదాహరణకి 18 ఏళ్ళకి ఓటు హక్కు తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారి హయాంలో, ఒక మంచి పరిణామం అనుకుందాం. లేదు, ఒక బీజేపీ హయాంలో ఇంకొక మంచిది ఏదైనా జరిగింది. ఇలా ఒకళ్ళు చేసిన మంచి మరొకళ్ళు కొంత గుర్తిస్తుంటే రెండో వాళ్ళు చెప్పేది వినే అవకాశం ఉంటుంది. కానీ అది లేకుండానే రాజ్యాంగం మీద చర్చ జరిగిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది. ఇప్పుడు దీని మీదన్నా సరే ఈ పార్లమెంట్లో కీలకమైన అంశాలు, కేవలం జమిలీ మీరు పెట్టిన బిల్లులో అంశాలే కాకుండా మొత్తం ఎన్నికల సంస్కరణలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం కల్పిస్తారా? నేను ఇప్పుడు మీరు చర్చ కాబట్టి కానీ చెప్తున్నాను సార్. ఒకటి చాలా అంటే పార్లమెంట్ లో ఏ రకమైన చర్చ జరగాలంటే నా కాన్స్టిట్యూషన్ విషయంలో చర్చ జరిగి ఉండొచ్చు, గతంలో కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిగి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రతిదీ రికార్డ్ అవుతుంది సార్. పార్లమెంట్ లో మీకు 1953లో మాట్లాడినా కూడా రికార్డు దొరుకుతాయి సార్. పార్లమెంట్ లో ఎవరు ఏం మాట్లాడారు, ఇది అంశం గుర్తుపెట్టుకుంటే పార్లమెంట్ లో మనం ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఏం మాట్లాడుతున్నాం, ఇది కూడా బయటకు వస్తుంది సార్. అంతకుముందు మాట చెప్పారు, మేము బోఫర్స్ మీద ఎన్నిసార్లు ధర్నా చేసాం, బోఫర్స్ మీద ఏం వేసాం, ఎందుకు బోఫర్స్ ఇంపార్టెంట్ అన్నాం, ఎందుకు బోఫర్స్ మీద సీరియస్ ఉంది, ఎందుకు ఆదాని మీద సీరియస్ లేదనే విషయంలో అప్పుడు కూడా రికార్డ్ అయింది సార్. బోఫర్ సంఘటన మీద బీజేపీ ఎప్పుడైనా వాకౌట్ చేసింటే అది కూడా రికార్డ్ అయింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా అన్ని రికార్డ్ అవుతున్నాయి, రికార్డ్ అవుతాయి సార్. రికార్డ్ ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా
అది ఏదో తూతుంబాలుగా బయట మాట్లాడుకున్నంత మనంత ఈజీగా ఉంటుంది సార్, రికార్డ్ అవుతుంటుంది. కాబట్టి అయితే చరిత్ర మనకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రజల జ్ఞాపక శక్తి కూడా తక్కువ ఉంటది అనుకొని మన జ్ఞాపక శక్తి కూడా మనం మర్చిపోయి మొన్నేం మాట్లాడినో దాన్ని కాంట్రడిక్టరీ ఈ రోజు మనం మాట్లాడుతున్నాం సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ విషయంలో రాజీవ్ గాంధీ గారు 73వ సవరణ 74వ సవరణ పివి నరసింహారావు గారి దగ్గర వచ్చిన రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలైనటువంటి చర్చ వస్తే 5 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల. మీరు కూడా పంచాయతీ ఎన్నికల విషయంలో మీరు కూడా ఎంత గట్టిగా ఉన్నారో మీకు తెలుసు, మీరు లోక్సత్తాలో ఉన్నప్పుడు. దురదృష్టకరమైన పరిస్థితి అంటే సర్పంచ్లు అయిపోయి 8 నెలలు అవుతుంది సార్, 7 అవుతుంది సార్, ఇప్పటిదాకా ఎలక్షన్స్ లేవు కదా సార్. అప్పుడు మీరు రాజ్యాంగం మీరు ఎన్నికలకు సంబంధించిన అంశమే సార్. ఇప్పుడు ఎన్నికలు ఒకేసారి జరగాల, జమిలీ ఎన్నికల దాంట్లో పంచాయతీ స్థానిక సంస్థలు మనం 3 అంతగా ప్రభుత్వమే సార్. జేపీ గారు చాలా సందర్భాల్లో కొట్లాడారు వర్క్ అంటే పరిపాలన వికేంద్రీకరణ అనే దాంట్లో పంచాయతీ వ్యవస్థ కూడా అంటే వికేంద్రీకరణలో భాగమైంది రాజ్యాంగం చెప్పింది. రాజీవ్ గాంధీ గారు చెప్పారు. రాజీవ్ గాంధీ గారు ఏ స్పిరిట్ అయితే మాట్లాడి ఏ అంశం అయితే మాట్లాడి చేశారో దాన్ని అమలు రాష్ట్ర సంఘటన సరే మొత్తం దేశానికి సంబంధించి కీలకమైన చర్చ జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు నా ప్రశ్న స్టేట్ గురించి మాట్లాడతలేను సార్. నేను అన్ని స్టేట్ల కూడా పంచాయతీ 3 అంచెల వ్యవస్థలో ఒక అంచె సార్, పార్లమెంట్ శాసనసభ ఎంత అంచెలో 3 అంచెల అమలు చేసేటువంటి 3 అంచెల 3వ అంచె గురించి ఈ దేశంలో చర్చే లేదు, మనం మాట్లాడుకోవడం లేదు సార్. అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల్లో అది కూడా ఒక అంచనే సార్. మీరు కూడా జమిలీ ఎన్నికల్లో దాని కలపలా. నిన్న కూడా జమిలీలో భాగంగా లోకల్ బాడీస్ జరుగుతుందని చెప్పట్లే, కేవలం పార్లమెంట్ అసెంబ్లీలకే తీసుకున్నారు. కాదు సార్, లోకల్ బాడీస్ పార్లమెంట్ అసెంబ్లీ అయిపోయినాక 3 నెలల్లో కూడా లోకల్ బాడీ జరగాలనేటువంటి ప్రతిపాదన కూడా రామ్నాథ్ కోవింద్ గారు చేశారు సార్. పార్లమెంట్ ముందుకైతే దాని గురించి చర్చ రావట్లేదు అంటున్నా నేను. ఇంకా లోతైన చర్చ జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఈ రోజు ఏమైంది, నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్ 3 ప్రధానమైన అంశాలలో పార్లమెంట్ లోక్సభ అయిపోతే స్థానిక సంస్థలు కూడా రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగబద్ధంగా రాజీవ్ గాంధీ చేసినటువంటి అంశమే కదా సార్. మనం దాన్ని ఒప్పుకుంటాం కదా, రాజీవ్ గాంధీ గ్రేట్ ఈ పని చేశాడని. దాన్ని అమలు చేస్తే బాధ్యత కూడా మాదే కదా సార్, ప్రభుత్వాలదే కదా. అందుకోసం చెప్తున్నా నేను అన్ని అంశాల విషయంలో కూడా జేపీ గారు చాలా సందర్భాలు చెప్పారు వికేంద్రీకరణ 29 అంశాలు బదిలీ చేయమన్నారు. ఏ ప్రభుత్వంలో బదిలీ చేయటం లేదు, చేసినా వీళ్ళు తూతు మంత్రంగా బదిలీ చేస్తున్నారు. సర్పంచుల కోసం మీరు చూస్తూనే ఉన్నారు, ఒక పెద్ద వ్యవస్థ అయినా కూడా చూస్తున్నారు. మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఇంత ముందు చర్చ పెట్టారు కదా సార్, పార్లమెంటు అసెంబ్లీ ఎంతనో గ్రామ సభ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రకాష్ రెడ్డి గారు అంటే మీరు కన్సిడర్ చేయాల్సిన ప్రజాస్వామ్యంలో గ్రామ సభ నుంచి తీసుకుంటారు రాకేష్ గారు. అందుకోసం గ్రామ సభ నుంచి పార్లమెంట్ దాకా అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యం మూలాలు దాని కాదంటలేదు, 100% కావాల్సిందే. కానీ రేపు పార్లమెంట్ లో కేవలం జమిలీలో మీరు పెట్టిన బిల్లు కంటే కీలకమైన ఎన్నికల సంస్కరణల గురించి కూడా లోతుగా చర్చ జరగడానికి అవకాశం కల్పిస్తారా? లాస్ట్ క్వశ్చన్. ప్రతిపక్షాలు లేవనెత్తాలి సార్, లోతైన ఎన్నికల సంస్కరణల గురించి ఏం చేస్తే బాగుంటుందో ప్రతిపక్షాలు కూడా లేపాలి సార్. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం. రామకృష్ణ గారు చెప్పండి, మీరు చెప్పబోతున్నారు సార్. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా సరైన సమయంలో డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ స్టేట్ లో జరగట్లేదు అనేది ప్రకాష్ రెడ్డి గారి మన కంటి ముందు కూడా చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఏదైతే రిఫార్మ్స్ రావాలి అంటున్నారో ఆ రిఫార్మ్స్ లో భాగంగా ఇవన్నీ చర్చ జరగాలి తప్ప 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొచ్చినందువల్ల ఇవేవి జరిగే పరిస్థితికి అక్కడ కనపడట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక జేపీ గారు మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పడం జరిగింది సార్. కులానికి ఒక పార్టీ ఈ దేశంలో వస్తుందేమో అనే భయంతో కూడా ఇదేమన్నా తీసుకురావాలనుకుంటున్నారా అని ఒక మాట వద్దనుకుంటున్నారా అని పార్టీలు అదే వస్తుంది పుట్టుకొస్తాయేమో అలాంటి జరగకూడదు అనే దానికి ఇది పెడతారేమో అనేది ఒక మాట మాట్లాడినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఇది కాదు సార్. దానికి సొల్యూషన్ కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్. మీరు ఏ రకంగా అందరినీ పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయగలుగుతారు, అందరినీ అసెంబ్లీలో రిప్రజెంట్ చేయగలుగుతారు, అందరినీ దేశ ప్రజలను ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫై చేయడం కదా. సో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఏ రకంగా తీసుకురాగలుగుతారు అనే దానికి సమాధానం లేకుండా 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొచ్చే అన్అప్రోప్రియేట్ గా మళ్ళీ మేజర్ సెక్షన్ కొన్ని కులాలే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అది ఇంకొక రకమైన అసహనానికి ఇంకొక రకమైన విప్లవానికి దారితీసే పరిస్థితి ఉంది. సో దానికి కూడా ఇది సొల్యూషన్ అవ్వదు. సో ఏది ఏమైనా ఒక క్రేజ్ మిడిల్ క్లాస్ ఓటర్ ని ఆకర్షించడం కోసంగా గుండుగుత్తగా ఏదో చేశాము, తనకు క్రెడిట్ భుజకీర్తి ఇంకొకటి తగిలించుకునే దానికోసంగా చేస్తున్నదే తప్ప
డెఫినెట్ గా జరగాల్సింది ఇవాళ మన డిబేట్ లో చర్చ ఏదైతే జరిగిందో అది పార్లమెంట్ లో జరగాలి. దాని సొల్యూషన్స్ తీసుకురాగలిగితే ఈ భారతదేశ ప్రజాస్వామ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పింది పాత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు 2014 వరకు చర్చలు చూడండి. అంతకు ముందు ప్రధానులను ఎవరిని కూడా అంత కించపరిచి మాట్లాడడం, ఇట్ మే బి బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ జనతాదళ్ ప్రైమ్ మినిస్టర్, ఏ ప్రైమ్ మినిస్టర్ ను కూడా తోలనాటం గాని తక్కువ చేసి మాట్లాడడం గాని లేకపోతే అతని హయాంలో ఏమీ జరగలేదని కానీ ఎక్కడ మాట్లాడాలి. సో ఇప్పుడు యూనిలేటరల్ గా కొంతమందిని అసలు వారి భాగస్వామ్యమే లేదు అనే నెహ్రూ దగ్గర నుంచి చర్చ జరుగుతుందంటారు. జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా బాధాకరంగా సార్ అది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ఇండియన్ నేషన్ వారినే మనం పార్లమెంట్ లో అవమానించుకుంటున్న తరుణంలో ఈ దేశాన్ని ఏ రకంగా తీసుకెళ్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. టైం అయిపోయింది. మొత్తంగా జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ లో ఈ రోజు అయితే ఒక రాజ్యాంగ సవరణ బిల్లు అయితే ప్రవేశపెట్టబడింది. అయితే కేవలం జమిలి ఎన్నికలు ఏ సమస్యకి కూడా పరిష్కారం కాదని మేధావులు చెప్తున్నారు. సమస్య రోగం ఒకటైతే మందు ఒకటి వేస్తున్నారని. లోతైన చర్చ ఎన్నికల సంస్కరణలు అంటే ఒకసారి ఎన్నికలు కాదు, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడం, మరింతగా ప్రజలకు అర్థమయ్యేలాగా ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో ఎన్నికలు దేనికి సంబంధించిన అన్నది ప్రజలకి అవగాహన పెంచాల్సిన అవసరం. దాని ద్వారానే ప్రజలు మరింతగా భాగస్వామ్యం అయ్యేటువంటి పరిస్థితి. లోతైన చర్చ దీని మీద కేవలం ఆత్మస్థుతి పరనింద కాకుండా లోతైన చర్చ పార్టీలను నిజాయితీగా చేసి ఎన్నికల వ్యవస్థలో ఉన్న అసలైన లోపాలకి పరిష్కారాలను కనుక్కుందాం అనుకుందాం. ఈ రూపంలో ఒక మంచి చర్చ అయితే పార్లమెంట్లో జరగాలని ఆశిద్దాం అంటున్నారు. చర్చలో పాల్గొన్న జేపీ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, రామకృష్ణ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.